సో ఈ పంచ సంస్కారాలు తీసుకోవటం అనేది ఏదో చిన్న విషయం కాదండి. ఏదో వెళ్ళామండి అందరం చేసుకున్నాం, పంచ సంస్కారాలు అంటే ఏంటో తెలీదు, శరణాగతి అంటే ఏంటో తెలీదు అంటే అలా చేయటంలో అర్థం ఏం లేదండి. స్వామి, ఈ శరణాగతి అనేది ఒకసారి ఆచార్యుల దగ్గర ఉన్నప్పుడు, ఆచార్యులు చేయించినప్పుడు ఒకసారి చేస్తే చాలా స్వామి, లేదంటే నిత్యం ఈ శరణాగతిని నిత్యం చేస్తూ ఉండాలా? మనం ఈ జీవితం అంతా ఈ శరణాగతిని అనుష్ఠిస్తేనే ఒకసారి అని చెప్పటానికి కూడా అర్హత ఏర్పడుతుంది. ఈ శరణాగతి చేయడానికి ఏదైనా ఒక ముహూర్తం కావాలా స్వామి? దేశనియతి, కాలనియతి, అధికార నియతి ఏం లేవంటారు, ఒక నియతి మాత్రమే ఉందంటారు. స్వామి, కర్మజ్ఞాన భక్తుల గురించి చెప్తూ అవి మనకు ఉంటాయా లేదా అనేది వివరిస్తానన్నారు స్వామి. ఈ సందర్భంగా అది కూడా వివరిస్తే. ఫ్రంట్ డోర్ నుంచి అది బయటికి వెళ్ళిపోతుంది, అలా బ్యాక్ డోర్ నుంచి లోపల వచ్చేస్తుంది అనమాట. ఉపాయంగా బయటికి వెళ్ళిపోయింది, కైంకర్యంగా లోపలికి వచ్చేసింది కర్మము. ఓ 10 ఏళ్ళు 20 ఏళ్ళు అయిపోయాయి, రోజు ఏదో తిరువారాధన చేయటం ఏదో మంచి పనులు చేస్తూనే ఉన్నారు. ఓ 20 ఏళ్ల తర్వాత మీకు మోక్షం దొరుకుతుందా అండి అంటే, ఎందుకంటే దొరకదు, 20 ఏళ్ళుగా తిరువారాధన చేస్తున్నాను అని అనుకున్నాడు అనుకోండి, పోయిందంతే. నమస్కారం. స్వైరాలాపం అనే ఈ చర్చాగోష్ఠికి మరొకసారి మీ అందరికీ స్వాగతాన్ని పలుకుతున్నాను. గత 2 తెలుగు వీడియోల్లో ఒక దాంట్లో శ్రీ వైష్ణవత్వం అనే అంశం పైన, రెండవ దాంట్లో నేను, నా గమ్యము, నా సాధనము అనే అంశం పైన విస్తృతంగా చర్చించడం జరిగినది. నా సాధనము అని చెప్పినప్పుడు అన్ని సాధనాల కన్నా శరణాగతియే గొప్ప సాధనము అని స్వామి మనకి తెలియజేశారు. అయితే మీరు కూడా ఈ కామెంట్ సెక్షన్లో శరణాగతి గురించి ఇంకొన్ని విషయాలు తెలిపితే బాగుంటుందని, అందులో ఉండే కొన్ని సందేహాలని, వాటన్నిటిని కూడా అడిగారు. వాటన్నిటినీ తీసుకొని నేడు మళ్ళీ మనం స్వామి ద్వారా ఆ శరణాగతి అంటే ఏమిటి, ఎవరు దాన్ని చెయ్యాలి, దాని గురించి మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి స్వామిని ప్రార్థించి స్వామిని నేడు మళ్ళీ మనం ఇక్కడికి ఆహ్వానించాము. స్వామి కూడా దానికి అంగీకరించి వేయించేశారు. స్వామి ద్వారా ఆ విషయాలన్నీ తెలుసుకొని మనం కూడా ఆచరిద్దాం. స్వామి అడియేన్ రామానుజదాసన్. స్వామి, గత వీడియోలో ఉత్కృష్టమైనటువంటి ఉపాయం ఏది అంటే శరణాగతి అనే ఒక తీర్మానం జరిగింది. దానికోసమని సరే శరణాగతి అక్కడతో అయిపోయిందా అంటే అదే వీడియోలో మీరు ఏమన్నారంటే, లేదు ఇంకా చాలా విషయాలు మనం చెప్పాలి, కానీ సమయం లేదు కాబట్టి ఆ వీడియోని అంతటితో పూర్తి చేసుకున్నాం. కానీ మన ఎవరైతే ఈ వ్యూయర్స్ ఉన్నారో వారు ఆ విషయాన్ని వదలలేదు స్వామి. వారు ఏం చేశారంటే కామెంట్స్లో శరణాగతి గురించి తెలిపితే ఇంకా బాగుంటుందని, దాని గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తిని వాళ్ళు తమ యొక్క కామెంట్ల ద్వారా మనకు తెలియజేశారు స్వామి. స్వామి, ఈ వీడియోలో కూడా ఒకసారి శరణాగతి గురించి బేసిక్స్ నుంచి మొదలుపెట్టి ఎంతవరకు వెళ్ళగలిగితే అంతవరకు వెళదామని అనిపిస్తోంది స్వామి. దాంట్లో మొదటగా అసలు శరణాగతి అంటే ఏమిటి నుంచే ప్రారంభిద్దామని ఉంది స్వామి. కాబట్టి మొదటగా శరణాగతి అంటే ఏమిటి? అవును, శరణాగతి అంటే ఏంటి? భగవంతుణ్ణి శరణు జొచ్చుట, అదే శరణాగతి అనేది. దీన్ని ఇలా వివరిస్తారు. అహమస్మ్యపరాధానాం ఆలయః అకించనః అగతిః త్వమేవోపాయ భూతో మే భవేతి ప్రార్థనామతిః శరణాగతిరిత్యుక్త సా దేవేస్మిన్ ప్రయుజ్యతాం. ఇది పాంచరాత్ర ఆగమాల్లో ఒక సంహితలో వచ్చేటువంటి అందమైన శ్లోకం. ఈ శ్లోకాన్ని మన ఆచార్యులు ఎప్పుడు ఉదాహరిస్తూ ఉంటారన్నమాట. శరణాగతి లక్షణాన్ని చెప్పేటువంటి అందమైన శ్లోకం ఇది. మనం ఎటువంటి వాళ్ళము? సంసారంలో అనాది కాలంగా ఉంటూ అనంత పాపాలను సేకరించుకున్న వాళ్ళం మనం. పరమాత్మ వద్దకు వెళ్ళాలి మనం వెళ్ళి ఏం చేయాలి? అహమస్మ్యపరాధానాం ఆలయః. అయ్యా భగవంతుడా, నేను అపరాధములకు ఆలయమును. అంటే ఏంటి? లోకంలో ఉండే అపరాధాలన్నిటినీ వెతికామంటే నాలో చూడొచ్చు అనమాట. నాలో అన్నీ ఉన్నాయి అని, నేను అపరాధ ఆలయమును అని మొదట చెప్పాలి. అంటే అర్థం ఏంటి? నాలో ఎన్నో దోషాలున్నాయి. ఎప్పుడూ కూడా నేను చాలా పెద్ద గుణవంతుడినండి అలా ఆలోచించకూడదు. పెద్ద వాళ్ళు నమ్మాళ్ళ వాళ్ళు ఏమంటారు? నీసనే నిరయొన్ను మిలేను. నేను చాలా నీచుండండి,
నా దగ్గర ఒక్క గుణం కూడా లేదు అంటారు వారు. నమ్మాళ్ళ వాళ్ళు అంటే గొప్పవాళ్ళు అలా అంటూ ఉంటే మనకు చెప్పడానికి ఏముందండి? ఖచ్చితంగా ఏమనుకోవాలి మనం? నేను అతి నీచుడను అని అనుకోవాలి. అది పరమాత్మ వద్దకు వెళ్ళినప్పుడైతే అహమస్మి అపరాధానామాలయ, నేను అపరాధ చక్రవర్తిని అని అలా చెప్పాలి. దాని తరువాత అకించన అగతి. 2 విషయాలు చాలా ముఖ్యమైన విషయాలు. పరమాత్మను శరణుజొచ్చుటకు అని వెళ్ళేటప్పుడు పరమాత్మ ఒకలా పరీక్షిస్తాడు అనుకోండి. అయ్యా ఏమైనా తెచ్చావా, నీకేం కావాలి అన్నట్లు అడుగుతాడు. ఏం కావాలి అంటే మనం అయ్యా మీ నిత్య కైంకర్యం కావాలి, మనం ముందు వీడియోలో చూసామన్నమాట. మన అపేక్షితం ఏంటంటే నిత్య కైంకర్యం, దానికోసం మోక్షం కావాలి అని మనం ప్రార్థిస్తాం. సరే మోక్షాన్ని ఇస్తాను, నువ్వేం తీసుకొచ్చావు అని పరమాత్మ అడిగితే, నేను ఒక ఏడాదిగా మీకు రోజు దీపాలు పెడుతున్నానండి, రోజు పొద్దున్న లేచిన వెంటనే తిరుప్పావే చెప్తున్నానండి అని ఇలా అంటామేమో అని పరమాత్మ చూస్తాడు. నేను 2 ఏళ్లుగా ఉపన్యాసాలన్నీ వింటున్నానండి. ఏం చెప్పాలి? అయ్యా మీకు ఇవ్వటానికి నా దగ్గర ఏముంటుంది, నేను ఏం చేశానని? ఏం లేదు. ఏదో ఒకటి ఇచ్చేసి మీ దగ్గర నుంచి మోక్షం తీసుకురావటానికి నేను రాలేదు. అలా ఇవ్వటానికి నా దగ్గర ఏం లేదు. నేను చేసిన పనులు అని ఏమీ లేవు, ఇవ్వటానికని ఒక వస్తువు కూడా లేదు. ఆలోచించండి, మనం చేసిన పనులు గొప్ప పనులు ఏంటి? ఏం గొప్ప పనులు కావు. అలా ఒకవేళ మనం చేసినా కూడా చేయించిన వాడెవడు? పరమాత్మ ఒక రకంగా చేయించాడు. ఇంకేదో స్వామి దేవరవారిగా పండ్లు సమర్పిస్తాను, ఇంకేదో మా భూమినంతా పరమాత్మకు ఒక గుడి కట్టడానికి కోసం ఇచ్చేస్తాను అని ఇవ్వటానికి ఆలోచించిన పరమాత్మ నవ్వుతాడు అన్నమాట. ఎందుకు? అదేంటి నీదా, నీ పండ్లు నాకు ఇచ్చావా, నీ భూమి నాకు ఇచ్చావా అన్నట్లు పరమాత్మ నవ్వుతాడు. ఎందుకు? అంత పరమాత్మ సొత్తు. పరమాత్మ సొత్తులో నుంచి ఏదో దొంగలించినట్లుగా మనం మనది అని అనుకొని దాన్ని మళ్ళీ పరమాత్మకు ఇవ్వటం ఏంటండి? అందుకని పరమాత్మకు ఇవ్వటానికైన వస్తువు మన దగ్గర ఏదీ లేదు. ఒకవేళ ఇచ్చామనుకున్నాం అనుకోండి, అది ఎలా అంటే మీ దగ్గర నుంచి ఒక ఫోన్ నేను దొంగలించేసి దాని ఒక గిఫ్ట్ ర్యాప్లో పెట్టేసి, రఘునాథ మీకు గిఫ్ట్ ఇస్తానని ఇస్తే ఎలా ఉంటుందండి? అసలు దొంగలించడం మొదటి తప్పు, దాన్ని మళ్ళీ నాకే ఇస్తావా, అది నువ్వు ఇచ్చేటట్లు ఇస్తావా అన్నట్లు అయిపోతుంది అన్నమాట. అందుకని ఏదో నేనేదో ఇచ్చేసాను పరమాత్మకు, నేనేదో చేశాను పరమాత్మకు అని అనుకోవటం తప్పు. ఏం చెప్పాలి? అకించన, నా చేతుల్లో ఏం లేదు, ఉపాయాలు ఏమీ లేవు అని అర్థం అండి. పెద్ద కర్మయోగి అయి ఉండొచ్చు, జ్ఞానయోగి అయి ఉండొచ్చు, భక్తి యోగి అయి ఉండొచ్చు, కానీ ఇది చేసేసాను, దీన్ని పరమాత్మకు చూపించి నేను మోక్షాన్ని పొందుతాను అనుకోవటం తప్పు. క్రిందటి వీడియోలో దీని గురించి విస్తృతంగా చూసాం. ఆసక్తి ఉన్నవారు ఆ వీడియో చూడండి అన్నమాట. నేను, నా లక్ష్యము, నా సాధనము దాంట్లో. అందుకని అకించన, నా చేతుల్లో ఏం లేదండి అని చెప్పాలి. అప్పుడు ఒకవేళ పరమాత్మ ఇలా అన్నాడు అనుకోండి, అవునా ఏం తీసుకురాలేదా, అయితే నేను ఇంకేం ఇవ్వలేను, మీరు బయలుదేరండి అని పరమాత్మ ఒకవేళ అంటే అనడు. అంటే మనం ఏమనాలి? అగతి, అయ్యా మీరు తప్ప నాకు మరొక గతి లేదు, మరొక గతి లేదయ్యా, అదే అగతి. పరమాత్మ ఇవ్వకపోతే సరే అండి పరమాత్మ ఈరోజు ఇవ్వనన్నాడు, ఇంకో చోటుకు వెళ్ళిపోదామని వెళ్ళటానికి లేదన్నమాట. ఇంకెవరిస్తారండి? మోక్షం ఇచ్చే జనార్దన, మోక్షం ఇచ్చేవాడు జనార్దనుడు మాత్రమే, ఇంకెవ్వరూ లేరండి. ఇప్పుడు పరమాత్మ వద్దకు వెళ్ళి మనం ఏం చేసాము? నేను ఎన్నో దోషములను కలిగిన వాడను, నా చేతిలో ఏం లేదు ఉపాయము, మరొక రక్షకుడు కూడా లేడు. అహమస్మ్యపరాధానామాలయ అకించన అగతి. మనము అప్పుడప్పుడు సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉంటాం. సాష్టాంగ నమస్కారం చేసేటప్పుడు ఏం చేస్తాం? మనం చేతులు జోడిస్తాము, అలాగే మన కాళ్ళను కూడా ఒక రకంగా జోడిస్తాం అన్నమాట. అవునా? అదేం చూపిస్తోంది? అకించన అగతి. అకించన అంటే అర్థం ఏంటి? చేతుల్లో ఏం లేదండి. చేతులు ఏమైనా ఉన్నాయనుకోండి, చేతులు జోడించగలుగుతామా? జోడించలేము. అప్పుడు ఎప్పుడైతే జోడించామో ఏం చూపిస్తున్నాం పరమాత్మకు? అయ్యా నేను అకించనుణ్ణి. సరే కాళ్ళను జోడించినప్పుడు ఏం చూపిస్తున్నాం? నాకు ఇంకొక గతి లేదు. మీరు లేదు వద్దు అన్నారంటే వెళ్ళటానికి మరొక చోటు లేదు నాకు, మీరే నాకు ఒకే గతి అనే విషయాన్ని కాళ్ళను జోడించి చూపిస్తున్నాం అన్నమాట మనం. సో ఎప్పుడైతే పరమాత్మను ఉద్దేశించి చేతుల్ని జోడించి కాళ్ళను జోడించామో అర్థం ఏంటి?
నేను అకించనుణ్ణి అగతిని అని. సో ఇలా ఆకించన్యాన్ని, అనన్యగతిత్వాన్ని ఆవిష్కరించి మన ఆళ్వార్లు ఎన్నో చోట్ల ఈ అగతిత్వం గురించి, ఆకించన్యం గురించి చెబుతారండి. మన కులశేఖర ఆళ్వార్ వారు చాలా అందమైన ఒక పాశురంలో ఈ విషయాన్ని తెలుపుతారు. ఒక దశకమంతా ఈ విషయమే. తరుతుయరం తడాయేల్ అని ప్రారంభించి ఒక దశకము. దాంట్లో ఎన్నో దృష్టాంతాలు చెప్పి అలా నేను కూడా అగతిని అంటారు. అక్కడ ఉండేటువంటి ఒక పాశురం, అరిసినత్తాల్ ఇన్నతాయ హత్తిడినుం మత్తవళ్దనరుள் నినైందే అழும் కుழவி అదువే భోన్నిరుందేనే. ఈ తమిళ పాశురాన్ని అలాగే సంస్కృతంలో అనుగ్రహించారు మన ఆళవందారులు. రుషా నిరస్తోపి శిశుస్తనంధయ నజాతు మాతుశ్చరణం జిహాసతి. ఒక తల్లి తన బిడ్డ మీద కోపంతో ఆ బిడ్డను కొట్టేసి తోసేసిందంట. కానీ ఆ బిడ్డ, ఆ పాప ఏం చేస్తుంది? అమ్మ తోసేసింది, అందుకని ఇకపై అమ్మ పక్కకు రానంటుందా? వాళ్ళకి ఇంకేం గతి ఉండదు. ఏం చేస్తారు? ఆ పిల్లలు అమ్మ కొట్టిన దానికి ఏడ్చినా సరే అమ్మ దగ్గరే వచ్చి ఏడుస్తారు. అరిసినత్తాల్ ఇన్నతాయ హత్తిడినం మత్తవళ్దనరుள் నినైందే అழும் కుழவி అదువే భోన్నిరుందేనే. అలా నేను అగతిని, మీరు నన్ను తోసేసిన పరమాత్మ ఒకనాడు కూడా తోయడండి అలా అంటున్నారు. మీరు తోసేసినా వెళ్ళటానికి నాకు ఇంకొక గతి లేదు. సో ఈ ఆకించన్యం, అనన్యగతిత్వాన్ని ఆవిష్కరించాలి. దాని తరువాత త్వమేవ ఉపాయభూతో మే భవ. స్వామి, మీరే నాకు ఉపాయం అవ్వాలి. త్వమేవ, దేవరి వారు మాత్రమే దాసునికి ఉపాయం అవ్వాలి. నేను చేసేదేదో ఉపాయం అవ్వదు, దేవరే ఉపాయము. నాకు మోక్షాన్ని సాధించేటువంటి ఉపాయం, నాకు మోక్షానికి కారణమైన ఉపాయం దేవరవారే. త్వమేవ ఉపాయభూతో మే భవ ఇది ప్రార్థనా మతి శరణాగతి అని, ప్రార్థనారూపమైన జ్ఞానమే శరణాగతి అంటారు. ప్రార్థనా మతి శరణాగతి. సో ఇదే శరణాగతి అండి. శరణాగతి అంటే ఏంటి? పరమాత్మ వద్దకు వెళ్ళి, అయ్యా పరమాత్మ వద్దకు వెళ్ళటం అంటే మానసికంగా, నాకు ఇంకెవ్వరు లేరు, మీరే ఉన్నారు, నా చేతిలో ఏం లేదు, మీరే నాకు మోక్షానికి ఉపాయం అవ్వాలి అని ప్రార్థించుట. మనకు కావాల్సింది మోక్షం కాబట్టి మోక్షం కోసమని దేవరి వారు ఉపాయం అవ్వాలి అనుకుంటున్నాం. కానీ శరణాగతికి ఒక ఫలమే ఉండాలని కాదు. ఎంతోమంది ఎన్నో రకరకాల ఫలాలను ఆశించి శరణాగతి చేశారు. సో ఇప్పుడు ద్రౌపదికి వస్త్రం, ఇళయహురమాళ్ళకి కైంకర్యం అన్నట్లుగా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. మీరు చూసారంటే శ్రీరామాయణంలో వరుసగా ఎన్నో శరణాగతులు ఉన్నాయి. దేవతా శరణాగతి, లక్ష్మణ శరణాగతి, భరత శరణాగతి అని ఒక్కో చోట ఒక్కో ఫలం అన్నమాట. దేవతలకు శరణాగతి ఫలం ఏంటి? వాళ్ళు రాముల వారిని ప్రార్థించింది రావణ వధము, సంహారము. లక్ష్మణస్వామి శరణాగతి చేస్తారు, వారికి ఏం కావాలంటే కైంకర్యం కావాలి. రకరకాల ఫలాల కోసం అని శరణాగతి చేస్తూ ఉంటారు. కానీ మనం ఇక్కడ మాట్లాడేది మోక్షం కోసమని చేయబడే శరణాగతి గురించి కాబట్టి ఆ మోక్షం అనే ఫలానికి దేవరి వారి ఉపాయం అవ్వాలి అనే ప్రార్థన. సో అహమస్మ్యపరాధానామాలయ అకించన అగతి త్వమేవ ఉపాయభూతో మే భవ ఇది ప్రార్థనామతి శరణాగతి అని. ఇదే శరణాగతి అంటే. చాలా అందంగా తెలియజేశారు స్వామి. అయితే ఈ శరణాగతి చేసేటప్పుడు ఇది శరీరంతో చేయాలా, లేదా మనస్సుతో చేయాలా, లేదంటే మన మాటలతో చేయాలా? అవును, ఈ విషయాన్నే దాసుడు కూడా ఇంకా వివరించాలి అనుకుంటున్నప్పుడు మీరు సరిగ్గా ప్రశ్న అడిగారు అన్నమాట. ఇది వివరించకుండా వదిలేశానే అన్నట్లుగా భావన కలిగింది, మీరు అడిగేశారు. కర్మలు 3 రకాలు: మానసం, వాచికం, కాయికం అంటారు. ఈ శరణాగతి అనేది ఎటువంటిది? మానసికమా, వాచికమా, కాయికమా అంటే 3 రకాలుగాను ఉంటుందండి. ఇప్పుడు వాచికం అంటే ఏంటి? పరమాత్మ వద్దకు వెళ్ళి అయ్యా నువ్వే శరణు చెప్పటం అన్నమాట. నువ్వే శరణు అని చెప్పటం, అది వాచికం అవుతుంది. అలా కాకుండా ఇప్పుడు దాసుడు చెప్పాను కదా, సాష్టాంగ నమస్కారం చేయటమే కూడా శరణాగతి. ఏం లేదు, పరమాత్మ ఎటువంటి వాడంటే మనము చేతులు జోడిస్తే చాలు శరణాగతి అయిపోయింది అనుకునేవాడే. నన్ను చేతులు జోడించేశాడండి నన్ను ఉద్దేశించి అని అనుకుంటాడు. కానీ ఆచార్యులు ఏమంటారంటే మానసమాహ కడవదు, జ్ఞానాన్మోక్షమాగయాలే మానసమాహ కడవదు అంటారు.
మోక్షం దొరికేది జ్ఞానము చేత. అందుకని ఇది మానసమాగ కడవదు. అందుకే ఆ లక్షణ శ్లోకంలో కూడా ప్రార్థనా మతి అన్నారు. ఆ జ్ఞానం అన్నమాట, ఆ మానసికత అని కూడా చెప్పవచ్చు. నాది ఏది కూడా ఉపాయం కాదు, పరమాత్మే ఉపాయము అనేటువంటి ఆ భావన ఏదైతే ఉందో దాన్నే శరణాగతి అంటారండి. ఆ భావన యొక్క వెల్లడించుట మాటల ద్వారాను మన చేష్టల ద్వారాను చేయవచ్చును. కానీ చివరికి మనకు కావాల్సింది ఏంటి అంటే ఆ మనోభావన, దాన్నే శరణాగతి. ప్రార్థన మతి శరణాగతి. అర్థమైందా? సో శరణాగతి 3 రకాలుగానే ఉంటుంది. పరమాత్మ కొన్నిసార్లు వాటిలో ఏదో ఒకటి ఉన్నా సరే ఫలాన్ని ఇవ్వగలుగుతాడు. పరమాత్మ ఏమేం చేస్తాడనమాట. కానీ మనము చేయవలసింది ఏంటి అంటే మానసమాగ కడవదు అని ఆ మనోభావనను మనం పెంపొందించుకోవాలి. సో మన శరీరంతో చేసిన, మాటలతో చేసిన, మనస్సులో ఉండి ఈ 2 చేయొచ్చు. అవును, మనస్సులో ఉండాలి. అవును స్వామి, ఇప్పుడు శరణాగతి అంటే ఏంటో తెలియజేశారు స్వామి. అయితే శరణాగతి వాచికంగాను, కాయికంగాను, మానసికంగాను చేయొచ్చు అని తెలియజేశారు స్వామి. అయితే ఇది ఎప్పుడు ప్రారంభించాలి, లేదంటే ఎప్పుడైనా ప్రారంభం అయ్యేటువంటి సందర్భం ఏదైనా చూసుకొని ప్రారంభించాలా? అంటే ఈ విషయాలు మనకు ఎప్పుడు తెలుస్తుందో అప్పుడే మనం అటువంటి ఆ భావనలను పెంపొందించుకోవడం ప్రారంభించాలి. కానీ ముఖ్యంగా శరణాగతి అనుష్ఠానం అనేది మనము నేరుగా భగవంతుని విషయంలో చేయటం అనేది అంత యుక్తం కాదనమాట. మన ఆచార్యులు చూపించిన మార్గం ఏంటి అంటే ఒక క్రమం ఉంది దీంట్లో. మనం ఏం చేయాలి? ఒక ఆచార్యుడిని సంప్రదించాలి. ఆ ఆచార్యుల ద్వారా లక్ష్మీదేవిని పురుషకారంగా స్వీకరించి పరమాత్మయందు శరణాగతి అనుష్ఠించాలండి. ఇది క్రమం అన్నమాట. ఎందుకంటే నేనే శరణాగతి చేయలేనా అంటే మనము విషయాలను సరిగ్గా అర్థం చేసుకున్నామా లేదా ఏమైనా తప్పుగా మన మనసులో ఉందా, వీటిని మనం పసిగట్టలేమండి. ఎప్పుడు కూడా మన మనస్సు మన యందు పక్షపాతిగా ఉంటుంది. అవునా? ఎవరైనా నువ్వు తప్పు చేసావా అంటే నేను తప్పు చేయలేదే అని అంటారు. అలాగే అనిపిస్తుంది అన్నమాట. అందుకని మనము శరణాగతి చేసేటప్పుడు కానీ అలా జీవించేటప్పుడు కానీ మనలో ఉండేటువంటి దోషాలు మనకు కనబడవు. అందుకని ఒక ఆచార్యులు ఖచ్చితంగా కావాలి. ఆచార్య సంబంధం ఎటువంటిది అని మరొక వీడియోలో చేయొచ్చు అన్నమాట. ఆచార్యాభిమానమే చివరికి ఉపాయం అనబోతున్నాం మనం. సో ఒక ఆచార్యుణ్ణి సంప్రదించాలి. వారు జ్ఞానము కలిగిన వారై, అనుష్ఠానము కలిగిన వారై అలా ఉండాలి. అటువంటి ఆచార్యను సంప్రదించి వారి యొక్క ఆజ్ఞ మేరకు మనను సరిదిద్దుకుంటూ ఉండగా వాళ్ళు తగిన సమయం చూసి పంచసంస్కారాలను ఇస్తారన్నమాట. ఆ పంచసంస్కారాల్లో భాగంగానే శరణాగతి అనేది కూడా జరుగుతుంది. మన సంప్రదాయంలో ఒక ముఖ్యమైన గ్రంథము సదనుష్ఠాన దర్పణము అంటారండి. దాంట్లో మన అనుష్ఠానాలు ఎలా ఉండాలి ఆ విషయాలని తెలుపుతూ వారు ఏమంటారంటే పంచసంస్కార దినే ఏవ ప్రపత్తి కర్తవ్యత్వము అని ఒక భాగం అన్నమాట వారి గ్రంథంలో. కొందరు ఏమనుకుంటారంటే మన సంప్రదాయంలో శరణాగతి లేదండి, పంచసంస్కారాలు అనుకుంటారు. పంచసంస్కారాలతో పాటే శరణాగతిని కూడా చేయాలి అని మన సంప్రదాయం అన్నమాట. సో ఇప్పుడు ఆ పంచసంస్కారాలు ఆచార్యులు చేయిస్తారు. చేయించి వారేం చేస్తారంటే ఆచార్యులు మనని పరమాత్మకు సమర్పిస్తారు. ఇప్పుడు మనం నేరుగా వెళ్ళి పరమాత్మను భగవంతుడా నారాయణ నేను నిన్ను శరణుజొచ్చుతున్నాను అని అంటే దానికి ఉండేటువంటి విలువ వేరు. ఆచార్యుని ద్వారా వెళ్తే దాని యొక్క విలువ వేరు. ఇప్పుడు ఆచార్యులు ఒక శిష్యుణ్ణి స్వీకరించి వారిని సరిదిద్ది ఆ శిష్యుణ్ణి పరమాత్మయందు సమర్పిస్తారన్నమాట. అదే శరణాగతి. వారు సమర్పించారా, వారు చెప్పినట్లుగా ఉండిపోవటమే శరణాగతి. మనం ఏం చేసాం? ఏం లేదు మన చేతిలో. సో ఆ ఆచార్యుని ద్వారా శరణాగతి చేయాలి అనేది ఒక విషయం అండి. సో ఆచార్యులు ఏం చేస్తారు? పంచసంస్కారాలను చేయించి దాని తర్వాత శరణాగతిని కూడా వాళ్ళు చేయిస్తారన్నమాట. దానికైనా క్రమాలు అవి ఉన్నాయి. ఆ శరణాగతి చేసేటప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే లక్ష్మీదేవిని పురుషకారముగా స్వీకరించి వారు స్వీకరింపజేసి దాని తరువాత
భగవంతుడిని ఉపాయముగా స్వీకరింపజేస్తారన్నమాట. ఇప్పుడేంటి లక్ష్మీదేవి చేసేటువంటి పని ఏంటి అంటే ఈ పురుషకారత్వము అంటారు. లక్ష్మీదేవి స్వరూపము పురుషకారత్వము, పురుషకార కృత్యం అంటూ ఉంటారు ఆమె చేసే పని. అదేంటి, మనం భగవంతుని వద్దకు వెళ్ళినప్పుడు భగవంతుడు ఏదో నీ పాపాలు ఎన్నో తెలుసా నీకు, అనాది కాలంగా చేసావు నువ్వు, ఇన్ని పాపాలు ఉండగా నువ్వేంటి ఇవన్నీ అడగటం అన్నట్లుగా పరమాత్మ ఒకవేళ తన స్వాతంత్ర్యాన్ని చూపించాడంటే, చూపిస్తాడు అని కాదు చూపించాడంటే అప్పుడు లక్ష్మీదేవి పక్కన ఉంటుందన్నమాట. ఏం చేస్తుంది అంటే అయ్యో మనవాడే, మన పిల్లవాడే, అసలు లోకంలో తప్పెవరు చేయరండి, ఆ తప్పునే చూస్తూ కూర్చుంటారా మీరు అన్నట్లుగా భగవంతునికి ఉపదేశించి భగవంతుని యొక్క కోపం మొదలగు గుణాలు వాటిని తక్కువ చేసి కరుణ మొదలగు గుణములను బయటకు వచ్చేటట్లుగా చేస్తుందంట లక్ష్మీదేవి. అందుకే లక్ష్మీదేవిని పురుషకారము అంటారు. అలా ఆ లక్ష్మీదేవి ద్వారా పరమాత్మ వద్దకు వెళ్ళాలండి. ఆచార్యులు, లక్ష్మీదేవి, అక్కడి నుంచి భగవంతుడు. సంప్రదాయంలో ఆచార్యం పిరాట్టి పెరుమాళ్. లక్ష్మీదేవిని పిరాట్టి అంటారు తమిళంలో, పెరుమాళ్ అంటే మన భగవంతుడు. సో ఆ క్రమంలో వెళ్ళాలండి. దీనికి మొదటి అడుగు ఏంటి అంటే సదాచార్యులను ఆశ్రయించటం. వాళ్ళను వెళ్ళి మనం సమీపించి స్వామి ఇలా దాసునికి ఆసక్తి ఉంది అని తెలిపితే వాళ్ళు దాని తర్వాత ఏం చేయాలి అని వాళ్ళు తెలుపుతారన్నమాట. సో ఈ పంచ సంస్కారాలు తీసుకోవటం అనేది ఏదో చిన్న విషయం కాదండి. ఏదో వెళ్ళామండి అందరం చేసుకున్నాం, పంచ సంస్కారాలు అంటే ఏంటో తెలీదు, శరణాగతి అంటే ఏంటో తెలియదంటే అలా చేయటంలో అర్థం ఏం లేదండి. ఈ విషయాలన్నీ తెలుసుకొని మన మనస్సును పక్వంగా చేసుకొని దాని తర్వాత పంచ సంస్కారాలు శరణాగతిని అనుష్ఠించాలి అందరూ కూడా. దానికి సరైన ఆచార్యుల యొక్క మార్గ ప్రదర్శనం కావాలి. వాళ్ళే కదా ఆచార్యులు అంటే ఏంటి, మనల్ని సరైన మార్గంలో పెట్టేవాళ్ళు ఆచార్యులు. అందుకని సరైన ఆచార్యులను మనము సంప్రదించామంటే వాళ్ళు సరిగ్గా ఇదంతా కూడా మార్గ ప్రదర్శనం చేస్తారన్నమాట. సో శరణాగతి ఎలా చేయాలంటే ఇలా చేయాలి, ఒక ఆచార్యుని ద్వారా చేయాలి అనేది ముఖ్యమైన విషయం. స్వామి, ఇప్పుడు ఆ శరణాగతిని ఆచరించాలి, ఆచార్యుల ద్వారా భగవంతుడిని శరణ వేడుకోవాలి అని తెలిసింది స్వామి. అయితే ఈ కాలంలో ఒక ఆచారమో లేకపోతే అది ఎలా వస్తుందో తెలియదు కానీ స్వామి, ఒక తీరుని దాసుడు చూశాడు స్వామి. ఉపనయనం అయిన తర్వాత ఆ సమాశ్రయణం పంచ సంస్కారాలు చేయడం, అది బ్రాహ్మణ వర్ణంలో పుట్టిన వాళ్ళకి ఆ విధంగా జరుగుతుంది స్వామి. ఎవరైతే వైష్ణవ సంప్రదాయంలోకి వస్తున్నారో వాళ్ళందరికీ ఏదో ఒక సమయంలో ఒక ముహూర్తం చూసి అది మంచి తిథి నక్షత్రం లేదా ఆళ్వార్ తిరునక్షత్రం లాంటిది కలుస్తున్నప్పుడు అటువంటి సందర్భంలో వారికి ఈ పంచ సంస్కారాలు అనేవి అనుగ్రహిస్తూ ఉన్నారు స్వామి చాలామంది. ఈ శరణాగతి చేయడానికి ఏదైనా ఒక ముహూర్తం కావాలా స్వామి, ఈ సమయంలో చేయాలి, ఇలా చేయాలి, ఈ విధంగా చేయాలి, మంచి ముహూర్తం చూడాలి, తిథి వార నక్షత్రాలు చూసుకొని చేయాలి, ఇలా ఏమైనా నియమాలు ఉన్నాయా స్వామి? లేదండి, అలాంటి నియమాలు ఏం లేవు. శ్రీవచన భూషణంలో పిల్లలు లోకాచార్యుల వారు అంటారు, దేశ నియమమిల్లై కాల నియమమిల్లై అధికారి నియతి ఇల్లై. అలా దేశ నియతి, కాల నియతి, అధికార నియతి ఏం లేవంటారు, ఒక నియతి మాత్రమే ఉందంటారు. అదేంటో చెబుతాను. ఇప్పుడు ఏంటంటే దేశ నియమం ఇల్లై, ఎక్కడ చేయాలి అనే నియమం లేదు. మన రామానుజుల వారికి ఎక్కడ పంచసంస్కారాలు జరిగాయి తెలుసా? మధురాంతకంలో జరిగింది. రామానుజుల వారు పెరినంబి స్వామిని వెతుక్కుంటూ కాంచీపురంలో నుంచి బయలుదేరారు. పెరినంబి స్వామి రామానుజుల వారిని వెతుక్కుంటూ శ్రీరంగంలో నుంచి బయలుదేరారు. ఇద్దరు మధ్యలో కలిశారు. ఎక్కడ? మధురాంతకంలో కలిశారు. మన పెరినంబి స్వామి అన్నారు, కాంచీపురానికి వెళ్ళిపోదాం, అక్కడ పంచసంస్కారాలు చేసుకోవచ్చు అంటే రామానుజుల వారు అన్నారు, ఈ దేహం ఎప్పటిదాకా ఉంటుందో ఏంటో తెలియదు స్వామి, ఇక్కడే చేసేయండి అండి, మధురాంతకంలో జరిగింది అంటారు. అలా చూస్తే దేశ నియమం ఏం లేదండి. ఇక్కడే శరణాగతి చేయాలి, ఇక్కడ చేయకూడదు, అక్కడ చేయకూడదు, ఏ నియమాలు లేవు. ఎక్కడైనా శరణాగతి చేయొచ్చు. అలాగే కాల నియమం ఉందా అంటే కాల నియమం ఇల్లయి, ఏ కాలంలో చేయాలంటే ఏ కాలంలో అయినా చేయొచ్చు అన్నమాట. శరణాగతి చేయటానికి కాలనియతి లేదు అని అంటారు. అధికార నియతి ఉన్నదా? కొంతమంది అడుగుతూ ఉంటారు, స్వామి మేము ఇటువంటి వాళ్ళము, ఈ కులానికి చెందిన వాళ్ళము, అక్కడే వీళ్ళము అని చెబుతూ ఉంటారు. అధికారి నియతి ఇల్లయి, వీళ్ళే చేయాలి అనే నియమం లేదు, ఎవరైనా చేయొచ్చు. మనం ఏం చూస్తాము, గజేంద్రుడు శరణాగతి చేశాడు. గజేంద్రుడు ఎవరండి? ఏనుగు.
విభీషణ శరణాగతి రాక్షసుడు. సో ఎవరైనా సరే శరణాగతి అంటే భగవంతుడే ఉపాయం అని తెలుసుకోవటం. ఆ తెలుసుకోవటానికైనా అర్హత అంటే బుద్ధి సామర్థ్యం ఎవరికి ఉందో వాళ్ళందరూ చేయొచ్చు. ఇప్పుడు జంతువులు ఉన్నాయనుకోండి, వాటికి ఆలోచించే ఆ సామర్థ్యం ఉండదు కాబట్టి ఆ సందర్భంలో అవి చేయలేవు. కానీ ఇప్పుడు గజేంద్రుడు జంతువే, కానీ గజేంద్రుడు కొంచెం జ్ఞానం కలిగిన వాడు కాబట్టి అతను చేయగలిగాడు. సో ఎవరైనా చేయొచ్చు అన్నమాట. భారతదేశంలో వాళ్ళైనా, ఇక్కడ ఉండే ఏ కులంలో వారైనా, ఎవరైనా సరే, విదేశాల్లో ఉండేవాళ్ళైనా ఎవరైనా శరణాగతి చేయడానికి అర్హులే. సో దేశ నియమము, కాల నియమము, అధికార నియమము, ప్రకార నియమము ఇలాగే చేయాలి, ఏం ఉండదన్నమాట. ఏ నియమాలు లేవు. శరణాగతి ఆ స్వరూపం ఏంటో అర్థం చేసుకొని దానికి తగిన ఆ మనోభావం కలిగితే చాలు. కానీ ఒకటంటారు, విషయ నియమమే ఉళ్ళదు. ఎవరిని ఉద్దేశించి శరణాగతి చేస్తున్నామనే దాన్ని చూడాలండి. భగవంతుణ్ణి ఉద్దేశించి శరణాగతి చేయాలి. మిగతా వాళ్లను ఉద్దేశించి శరణాగతి చేస్తే అది అప్పుడప్పుడు సఫలం కాదు. ఎక్కడ చూడొచ్చు? సముద్ర శరణాగతి. పరమాత్మ అయిన రాముల వారు సముద్రరాజును శరణం వేడుకోవటం ఏంటి అసలు? అందుకని అక్కడ శరణాగతి ఫలించలేదు, అది విఫలమైంది అంటారు. ఎందుకు అంటే అక్కడ విషయం, శరణాగతికి విషయం సరైన వ్యక్తి కాదన్నమాట. అందుకని శరణాగతికి ఒక నియమమే, ఎవరిని ఉద్దేశించి చేస్తున్నామనే నియమమే తప్ప మిగతా నియమాలు ఏం లేవన్నమాట. కానీ ఇక్కడ మరొక మాట చెబుతాను నేను. మన ఆచార్యులు కానీ ఎవరైనా ఆ కార్యక్రమాలు చేసేటప్పుడు ఒక మంచి ముహూర్తం చూడటం అలాంటివి, దాంట్లో చాలా ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. కానీ అందరికీ ఏంటంటే చేస్తున్న కార్యం మంచిగా జరగాలి అనే ఒక అభిప్రాయంతో వాళ్ళు చేస్తున్నారు కాబోలు. అంటే కొంతమంది ఏ పని చేసినా మంచి ముహూర్తంలోనే చేస్తారు. అలా దీన్ని కూడా చేస్తున్నారు అని పెట్టుకోవచ్చు. కానీ దాని మీద అంతగా దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. ఓ మంచి ముహూర్తంలో చేయాలి అనే ఎటువంటి నిర్బంధం లేదన్నమాట. చేస్తే కూడా తప్పులేదు, అది చేయకుండా మంచి కాలం చూసినా సరే చూడకపోయినా సరే దాంతో సంబంధం లేదన్నమాట. అదేంటంటే ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే ముహూర్తం చూడాల్సిన అవసరం లేదండి, నేను అర్ధరాత్రి కావాలని చేస్తానంటే, మనం అర్ధరాత్రి చేయాలి అని అనుకోవాల్సిన అవసరం లేదు. మంచి ముహూర్తంలోనే చేయాలి అని అనుకోవాల్సిన అవసరం లేదు. మంచి ముహూర్తం వచ్చిందా సరే, లేదేదో అర్ధరాత్రి చేయాల్సి వచ్చిందా సరే, అంతే. దాంట్లో నియమం లేదు, అంతే, నిర్బంధం లేదన్నమాట. మనం వెళ్ళాము ఆచార్యులు వారిని అడిగాము, మంచి ఆచార్యులు జ్ఞానానుష్ఠాన పరిపూర్ణులు, వారు అన్నారు రేపు మంచి ముహూర్తం ఉంది వచ్చేరా అంటే అయిపోయింది, అంతే. అది వేరు. కానీ మంచి ముహూర్తంలోనే చేస్తాను అని అనుకుంటే అది తప్పండి. ఎవరో ఉన్నారు ఈరోజు వచ్చారు, స్వామి చాలా భగవంతుని పైన ఆసక్తిగా ఉంది, ఆతృత ఉన్నది, అసలు అంగీకరించినంటే ఈరోజు మంచి ముహూర్తం కాదయ్యా, రేపు రావయ్యా అంటే అది తప్పనమాట. అందుకే పెరుమాళ్ళు అంటూ ఉంటారు, ఈ భక్తులకు శ్రద్ధ వచ్చేదే ఒకసారి రెండుసార్లు, ఆ శ్రద్ధ పోవటానికి ముందు మనం వాళ్ళని ఎలాగైనా కాపాడేయాలి. అందుకని ఆ కాల నియమం అనే దాన్ని ఇక్కడ అంతగా చూడాల్సిన అవసరం లేదు, చూసినా తప్పు లేదనమాట, ఎలా ఉన్నా తప్పు లేదు. ఒక విషయం చెప్తానండి, శుద్ధియం తేడవేండ అశుద్ధియం తేడవేండ అంటారు. ఇప్పుడు ఒక అతను ఉన్నాడు, శుద్ధిగా లేడనమాట, అతను శరణాగతి చేయవచ్చును. ఒక ఆయన శుద్ధిగా ఉన్నాడు అనుకోండి, అతను కూడా చేయవచ్చును, తప్పేం లేదు. ఇప్పుడు స్వామి అశుద్ధిగా చేయవచ్చంట, అందుకని శుద్ధిగా ఉండే ఆయన లేదండి నేను ఏదో అశుద్ధాన్ని ముట్టేసి వస్తాను అనుకుంటే అది తప్పు. సో నియతి లేదు అని అంటారు. సో ఇప్పుడు శరణాగతికి ముందుగా వాడికి ఉండవలసిన లక్షణాలు రెండు. ఒకటి అనన్యగతిత్వము, ఆకించన్యము. అంతే తప్ప కుల మత వర్గ వర్ణ ప్రాంత ఇటువంటి భేదాలు ఏం లేవండి, ఖచ్చితంగా లేవు. ఈ రెండు ఉన్న ఎవరికైనా ఆ అర్హత ఉన్నది. అది ఇప్పుడు ఏదో మనం కొత్తగా ఈరోజు ఏమో చెప్పామని కాదు, అధికారి నియమమిల్లై ఎప్పుడో చెప్పేశారు. ఇవన్నీ శాస్త్రాల్లో ఉండే విషయాలే కదా. శరణాగతికి వీళ్ళే అర్హులు అని ఎప్పుడూ లేదన్నమాట, అందరూ చేయవచ్చును. స్వామి, ఈ శరణాగతి అనేది ఒకసారి ఆచార్యుల దగ్గర ఉన్నప్పుడు, ఆచార్యులు చేయించినప్పుడు ఒకసారి చేస్తే చాలా స్వామి, లేదంటే నిత్యం ఈ శరణాగతిని నిత్యం చేస్తూ ఉండాలా? ఇప్పుడు కొన్ని చోట్ల
ఉదాహరణకు సకృదేవ ప్రపన్నాయ అని రాముల వారి శ్లోకం అది. సకృత్ అంటే ఒకసారి అని అర్థం అండి. సకృదేవ ప్రపన్నాయ అంటే ఒకసారి ప్రపత్తి చేసినవాడు అన్నట్లుగా అర్థం. మళ్ళీ ఇంకొన్ని శాస్త్రాల్లో సకృదేవ హి శాస్త్రార్థ కృతోయం తారయన్నరం తారయిష్యతి ఇలా వస్తుందన్నమాట. ఒకసారి చేస్తే చాలు అని. దీనికి చాలా అందమైన ఒక అర్థాన్ని మన ఆచార్యులు తెలిపారు. కురత్తాళ్వాన్, ఎంబార్ మొదలగు వారు ఒక్కొక్కరు నిర్వాహం అని చూపిస్తూ ఉంటారండి. దాంట్లో ఏంటంటే ఒక ఆచార్యుల నిర్వాహం సకృత్ అనే మాటకు ఒకసారి అని అర్థం. మనం అనాది కాలంగా పాపాలు చేస్తూ ఉన్నాము. మనం ఈ జీవితం అంతా ఈ శరణాగతిని అనుష్ఠిస్తేనే ఒకసారి అని చెప్పటానికి కూడా అర్హత ఏర్పడుతుంది. సో సకృదేవ ప్రపన్నాయ అని అన్నా కూడా దానికి అర్థం ఏంటి? ఒకసారి అంటే కూడా ఈ జీవితం అంతా జీవితాంతం ఆ భావన ఉంటూనే ఉండాలి. ఒకరోజు వారు శరణాగతి చేయించారు ఆచార్యులు. వారు దాని తర్వాత ఆ మంత్రాలు ఉపదేశించి వాటి యొక్క అర్థాలన్నింటినీ ఉపదేశించాలి. ఉత్తిగా మంత్రాలు ఉపదేశించటంతో మన సంప్రదాయం ఒక్కనాడు కూడా పూర్తవదండి. మంత్రార్థములను తెలుసుకోవటం ముఖ్యం. దాని ద్వారా సరైన ఆచరణను పొందడం ముఖ్యం. అసలు రహస్యత్రయం మంత్రం తెలుసండి, అర్థం తెలియదంటే దానివల్ల మన సంప్రదాయ రీతిలో ప్రయోజనం లేదు. ఉత్తిగా మంత్ర జపం చేయటమో పారాయణ చేయటమో దానివల్ల ప్రయోజనం లేదు. దాని యొక్క అర్థానుసంధానం కోసమే మంత్ర జపమైన పారాయణమైన అర్థాలు తెలుసుకోవాలి. సో ఆ అర్థాలను తెలుసుకొని ఆ అర్థాలు ఎప్పుడూ కూడా మనసులో ఉంటూనే ఉండాలన్నమాట. అయిపోయిందండి, మా ఆచార్యులను చేరుకున్నాను, వారు శరణాగతి చేయించారండి, అయిపోయిందని కాదు, అవ్వదు. ఆ భావన ఎప్పుడూ ఉంటూనే ఉండాలి. దాన్ని కొన్ని చోట్ల శరణాగతి నిష్ఠ అంటారు. ఆ భావన ఏదైతే ఉందో దాంట్లో నిష్ఠ కలిగి ఉండాలి. నిష్ఠ అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? నితరాం స్థితి నిష్ఠ అంటారు. ఒక విషయంలో నిలబడటం. నితరాం అంటే బాగా నిలబడటం, కదపలేనట్లుగా నిలబడటం, దాన్ని నిష్ఠ అంటారు. ఆ శరణాగతి నిష్ఠతో కూడుకొని ఉండాలన్నమాట. ఇప్పుడు ఏంటి అంటే శరణాగతి చేసిన అతను ఎప్పుడు భగవంతుడే ఉపాయం అనే భావనతో ఉండాలి. ఓ 10 ఏళ్ళు 20 ఏళ్ళు అయిపోయాయి, రోజు ఏదో తిరువారాధన చేయటం ఏదో మంచి పనులు చేస్తూనే ఉన్నారు. ఓ 20 ఏళ్ల తర్వాత మీకు మోక్షం దొరుకుతుందా అండి అంటే, ఎందుకంటే దొరకదు, 20 ఏళ్ళుగా తిరువారాధన చేస్తున్నాను అని అనుకున్నాడు అనుకోండి, పోయిందంతే. ఉపాయాపాయ సంయోగే నిష్ఠయా హీయతేనయా అని లక్ష్మీతంత్ర వచనం. ఆ నిష్ఠ, శరణాగతి నిష్ఠ ఏదైతే ఉందో ఏదో ఒక ఉపాయం. ఇప్పుడు అతను ఏమనుకున్నాడు, ఇది చేశాను దానివల్ల నాకు మోక్షం అని అనుకుంటే ఉపాయ సంయోగం ఏర్పడిపోయింది, అంటే ఉపాయ సంబంధం ఏర్పడిపోయింది అన్నమాట. అప్పుడు శరణాగతి నిష్ఠ లేకుండా పోతుంది. సో ఆ శరణాగతి నిష్ఠ ఎప్పుడూ ఉంటూనే ఉండాలి. అలాగే భగవంతునికి నచ్చని పనులను చేయకూడదనమాట. అపాయ సంయోగం అంటారు. ఆ అపాయ సంబంధం కూడదు, ఉపాయ సంబంధం కూడదు. ఎప్పుడు ఆ భగవంతుని మీద ధ్యాసతో, ఆ భగవంతుడే ఉపాయము, నేను చేసేది ఏది ఉపాయం కాదు అనే భావనతో ఎప్పుడూ ఉండాలి. సో శరణాగతి ఒకసారి చేసాం అయిపోయింది అని చెప్పడానికి లేదు. ఒకసారి అనే మాట కూడా అర్థం ఎంత వస్తుందండి? జీవితాంతం చేసేదాన్ని ఒకసారి అని చెప్పేంత పాపాలు మనం చేసామన్నమాట. అందుకని జీవితాంతం చేసినది ఒకసారి అనే మాటకు అర్థమై నిలుస్తుంది అని మన ఆచార్యుల యొక్క నిర్వాహం. కొన్ని చోట్ల సకృత్ అనే మాటకు వెంటనే అని కూడా అర్థం చెప్పేసి ఒకసారి అని అర్థం కాదు అని కూడా చెబుతారు. ఇంకా విషయాలు ఉన్నాయి ఇక్కడ. కానీ తాత్పర్యం ఏంటి అంటే ఏదో ఒకసారి చేసేసాం అయిపోయింది అని కాదు, ఆ భావన ఎప్పుడూ ఉండాలి. చాలా అద్భుతంగా తెలియజేశారు స్వామి. ఎందుకంటే ఈ రోజుల్లో దాసుడు చాలా వరకు చూస్తున్నది ఏంటంటే, ఏదో శరణాగతి చేయాలి అంటే వైష్ణవులు కాబట్టి మనం వెళ్ళి ఆచార్యుల దగ్గర పంచ సంస్కారాలు పొందిన తర్వాత ఆ రోజు ఏదో వారు ఏదో మంత్రాన్ని ఉపదేశించారు. అది కూడా మంత్రాన్నే స్వామి, మంత్రార్థాన్ని కాదు, మంత్రాన్ని ఉపదేశించారు. ఆ మంత్ర జపము ఏదో పారాయణము ఇటువంటివన్నీ చేస్తూ కాలాన్ని గడిపేద్దాం. కష్టాలు వచ్చినప్పుడు ఇతర ఉపాయాలు మనకి ఎలానో చేతిలో ఉన్నాయి. ఏది కావాలంటే అది పట్టుకోవచ్చు. ఆ గ్రహాలని పూజించవచ్చు, ఈ గ్రహాలని పూజించవచ్చు, తద్వారా ఏదో ఈ కష్టాలు తీరుతాయని ఆలోచనతో చాలామంది ఏం చేస్తారంటే, పంచ సంస్కారం అయిన వాళ్ళు కూడా, భగవంతుడిని శరణాగతి చేసిన వాళ్ళు కూడా ఇతర ఉపాయాల యందు వాళ్ళు ఎక్కువగా వారి నిష్టని పెట్టడం అనేది చూస్తూ ఉన్నాం స్వామి. అటువంటి సందర్భంలో వాళ్ళు అటువంటి వాటి నుండి దూరం అయ్యి కేవలం భగవంతుడే నాకు ఉపాయము అనే
ఆ చిత్తశుద్ధిని కలిగి ఉండాలి. అవునవును, ఖచ్చితంగా అలాగే ఉంటాయి. అదే చెప్తాను కదా, దాసుడేం చెప్పట్లేదు, ప్రమాణాలతోనే చెబుతున్నాను. ఉపాయాపాయ సంయోగే నిష్ఠయా హీయతే అనయ. ఈ ప్రపత్తి నిష్ఠ అనేది దానికి హాని కలిగిపోతుంది. సో తప్పుడు పనులు చేయకూడదు, ఉపాయాల్ని కూడా అనుష్ఠించరాదు. పరమాత్మ చూసుకుంటాడు, భగవంతుడు చూసుకుంటారో నేను ఉండిపోవాలి. ఒకవేళ ఏదో తెలియకుండా అప్పుడప్పుడు ఆలోచనలు అందరికీ కలుగుతూ ఉంటాయండి. ఏదో నేను చేశాను కదా అన్నట్లు అనిపించింది అనుకోండి, వెంటనే అయ్యో మనం తప్పు చేసేసామని మనం చేసినటువంటి శరణాగతిని మళ్ళీ స్మరించుకొని ఆ నిష్టలో మళ్ళీ వచ్చేయాలన్నమాట. ఎందుకంటే అందరూ ఎప్పుడు పరిశుద్ధులుగా ఉండలేరు, మనసు అప్పుడప్పుడు మారుతూ ఉంటుంది. అలాంటి ఆలోచనలు ఏమైనా వచ్చినా దాని తర్వాత వెంటనే అయ్యో తప్పు చేశాను అని ఆ శరణాగతిని మళ్ళీ స్మరించుకోవాలి. ఆ స్మరించుకోవటం అనేది ప్రాయశ్చిత్తం అవుతుందన్నమాట. ప్రాయశ్చిత్తి రియం సాత్ర యత్పున శరణం వ్రజేత్ అని వచనము. దానికి మన ఆచార్యులు తెలిపేటువంటి అర్థం ఏంటి అంటే మళ్ళీ శరణాగతి చేయడం అనేది ఉండదు. ఒకసారి శరణాగతి అంటే అయిపోయింది. ఆ శరణాగతి స్మరణం అది ఎప్పుడు ఉండాలి. ప్రాయశ్చిత్తముగా కూడా మనం ఏం చేయటం అంటే ఆ రోజు మనం శరణాగతి చేసిన దాన్ని స్మరించుట. అంటే ఏంటి? పరమాత్మే ఉపాయము అని స్మరించుట, అదే చేయాలన్నమాట. దాంట్లో ఇప్పుడు మీరు ఆ మాట అడిగారు కదా, ఒకసారా ఎన్నోసార్లు అంటే ప్రాక్టికల్ పర్పసెస్కి శరణాగతి చేశారంటే చేసాం, కానీ ఆ భావన దాంతో అయిపోయిందంటే కాదు. అది చివరిదాకా ఆ భావన ఉంటూనే ఉండాలి. అందుకే ద్వయానుసంధానం ఎప్పుడు ఉండాలంటాం. ద్వయమంత్రం ఏం చెబుతోంది? పరమాత్మ ఉపాయము, భగవంతుని కైంకర్యం చేస్తూ ఉండాలి. ఆ కైంకర్య ప్రార్థన చేయటమే ద్వయమంత్రంలో ఉందన్నమాట. సో ఎప్పుడు అనుసంధానంతోనే మన జీవితాన్ని గడపాలి. ఎంతవరకు వీలైతే అంతే అండి. ఎవరు కూడా 100% అని చెప్పుకోలేము. ఎంతవరకు వీలైతే అంత మనం ప్రయత్నించాలి అనేది విషయం. స్వామి, ఇలా పంచ సంస్కారాలయ్యి ఆచార్యుల ద్వారా శరణాగతి చేసిన వాళ్ళు ఆ తరువాత ఏ విధంగా వారి జీవితాన్ని గడుపుకోవాలి? చెప్పాను కదా, ఉపాయ సంబంధం కూడదు, అపాయ సంబంధం కూడదు. అపాయము అంటే పాపాలు, భగవంతునికి నచ్చని పనులను చేయకూడదు. ఆ రెండు లేకుండా వీళ్ళు బతకాలండి. ఇదే సులువైన మార్గము. సింపుల్గా చెప్పాలంటే అంతే. కానీ తప్పులు చేయకుండా ఎలా ఉంటామండి అంటే ఏమైనా మనం తెలియకుండా చేసినా సరే దానికోసమని భగవంతుణ్ణి మళ్ళీ ప్రార్థించాలి. అయ్యా మన్నించండి, ప్రకృతి వాసన చేత ఇలా అయిపోయింది అని భగవంతుడిని మళ్ళీ ప్రార్థించుకొని మళ్ళీ ఆ శరణాగతిని స్మరించుకొని అలా గడుపుతూ పోవాలన్నమాట. ఎప్పుడైతే మనం తప్పు చేసామనే భావన వచ్చిందో అప్పుడే దాంట్లో నుంచి కొంచెం కొంచెం మనం తప్పుకోవడం ప్రారంభిస్తాం అన్నమాట. సో ఎంతవరకు వీలైతే అంత మంచి ఆలోచనలతో మంచి పనులు చేస్తూ అలా గడపటమే చేయాలి, అంతే. స్వామి, ఇదొక అంశం స్వామి. అది కాకుండా ఆ శరణాగతి నిష్టను వారు ఇంకా పెంచుకోవడానికి ఏం చేస్తే బాగుంటుంది? ఎప్పుడూ కూడా మన ఆచార్యులు చేసింది ఏంటి అని చూడాలండి. మన ఆచార్యులు అందరూ చేసింది ఏంటి అంటే, మీరు ఎవరినైనా రామానుజుల వారు, దాని తర్వాత వచ్చినటువంటి ఎంబార్, భట్టర్, నంజీయర్, నంబుళ్ళ ఈ ఆచార్యులు, వాళ్ళకి ముందున్న ఆచార్యులు అందరూ కూడా ఏం చేశారు? మీరు గురు పరంపర ప్రభావ గ్రంథం తీసుకోండి, చరిత్ర గ్రంథాలు తీసుకోండి, ఎక్కడైనా రామానుజుల వారు ఈ సుదర్శన హోమం చేస్తూ ఉండగా ఇక్కడ ఏదో జరిగిందండి అని ఎక్కడైనా ఒక చరిత్రను ఎప్పుడైనా విన్నారా? నంజీయర్ స్వామి వారు ఏదో చేస్తూ ఉంటే ఇలా జరిగిందండి. ఏం వాళ్ళు అలాంటి వాటి పక్కకు వెళ్ళేదన్నమాట. వాళ్ళు చేసిందంతా కూడా గ్రంథాలతో కాలక్షేపం అంటే కాలాన్ని గడుపుట, గ్రంథ కాలక్షేపం చేశారు. ఎప్పుడు గ్రంథాలు అంతే. సో వాళ్ళ జీవితంలో ఎక్కువ శాతం సమయం దేనికి వెచ్చించారు అంటే గ్రంథాలను అధ్యయనం చేయటం, వాటిని నేర్పించటం, కొత్త గ్రంథాలు నిర్మించటం, ముఖ్యంగా దేవాలయాల్లో కైంకర్యాలు చేయటం, అంతే. వాటికే ముఖ్యత్వం. ఈ గ్రంథాలకు ఎందుకు ఇంత ముఖ్యత్వం అంటే మనని నిజంగా మార్చేవి ఆ గ్రంథాలే. ఇప్పుడు లోకాచార్యుల వారి శ్రీవచన భూషణం, మన అழகிమణవాళ్ళ పెరుమాళ్ నాయనార్ వారి ఆచార్య హృదయం, అలాంటి గ్రంథాలు చదువుతూ ఉంటే అప్పుడే మా మనసులో నిజమైన మార్పు వస్తుందండి. ఇంత నిష్ఠతో వాళ్ళు మాట్లాడారు, దాంట్లో 1% కూడా మనకు లేదే అని అనిపిస్తూ ఉంటుంది. అప్పుడే నిజమైన మార్పు అనేది ఏర్పడుతుంది. నేనేదో చేసి అలా ఏదో హోమాలు చేసుకున్నానండి, ఏదో చేసుకున్నానంటే మార్పు ఏర్పడదండి. అలా మన ఆచార్యులు చూపించలేదు, అంతే. అందుకని ఎవరు ఏం చేయకూడదని చెప్పట్లేదు. నిత్య నైమిత్తిక కర్మల్లో వచ్చేటువంటి హోమాలు అవి జరుపుకోవాల్సినవే. కానీ ఆ సంప్రదాయం పట్ల ఆసక్తి ఉన్నవారు వాళ్ళు ఏదో చేస్తారని అందరూ మనం ఇలా చేయాలని చెప్పడానికి మనకు అర్హత లేదు. సంప్రదాయం పట్ల ఆసక్తి ఉన్నవారు ఏం చేయాలి అంటే బాగా గ్రంథాధ్యయనం చేయండి,
పెరుమాళ్లకు కైంకర్యాలు చేస్తూ ఉండండి. మీరు నేర్చుకున్న దాన్ని నలుగురికి చెప్పండి. చెప్పిన విషయాలను సరిగ్గా చెప్పండి, ప్రామాణికంగా చెప్పండి. సో గ్రంథాధ్యయనం అనేది చాలా ముఖ్యమండి. మన రహస్యత్రయం ఉంది, వాటికి వివరణముగా ఉండేటువంటి గ్రంథాలు అనేకాలు. వాటిని నేర్చుకోవటం, బాగా అర్థం చేసుకోవటం, అది చేస్తూ ఉంటే మెల్లిమెల్లిగా ఖచ్చితంగా శరణాగతి నిష్ఠ అనేది స్థిరపడుతుంది, పెరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే సహవాసం. అటువంటి వాళ్ళతో సహవాసం కూడా చేసుకోవాలి. మనం ఎవరితో కలిసిమెలిసి ఉంటామో వాళ్ళ స్వభావాలు మనకు కలుగుతాయి. సో ఇటువంటి సంప్రదాయ నిష్ఠ కలిగిన వ్యక్తులతో మనం కాలాన్ని గడిపామంటే మనకు కూడా అటువంటి నిష్ఠ ఏర్పడటానికైన అవకాశం చాలా ఎక్కువ అవుతుందన్నమాట. అందుకే ఏ మతానికి వెళ్ళినా, ఏ సంప్రదాయానికి వెళ్ళినా ఏమంటారు, సత్సంగం అని మొదట ప్రారంభిస్తారు. మంచి వాళ్లతో సహవాసం ఏర్పడితే మిగతావన్నీ కూడా వస్తాయన్నమాట. అందుకని గ్రంథాధ్యయనంలో అందరూ దృష్టి పెట్టాలి, ఎవరైనా సరే. అది యువకులు ముఖ్యంగా ఆ విషయం పైన దృష్టి పెట్టాలి. ఆ విషయాలు తెలుసుకుని దాని తర్వాత కైంకర్యాల్లో బాగా ప్రవర్తించండి, బాగా కైంకర్యాలు చేయండి. ఆ కైంకర్యం చేసేటప్పుడు ఎటువంటి భావనతో చేయాలనేది గ్రంథాల ద్వారానే మనకు తెలుస్తుంది. స్వామి, మిగిలిన సంప్రదాయాలతో పోలిస్తే శ్రీ వైష్ణవ సంప్రదాయంలో మనం ముఖ్యత ఈ శరణాగతికి చాలా ఇస్తాం స్వామి. అయితే ఈ శరణాగతి అనే విషయం గురించి ఎక్కడైనా శాస్త్రాల్లో చెప్పబడిందా స్వామి? ఎక్కడ చెప్పబడలేదు, చాలా చోట్ల చెప్పబడిందండి. ఇప్పుడు ప్రమాణాలంటే ఆదౌ వేదా ప్రమాణం, వేదాలు ప్రమాణం. వేదాలంటే దాంట్లో కర్మభాగము, బ్రహ్మభాగము. సో కర్మకాండ, బ్రహ్మకాండ. దాంట్లో కర్మకాండలో చూసినా సరే తస్మాదపి వధ్యం ప్రపన్నం న ప్రతిప్రయచ్చంతి అని ఒక వేదవాక్యం వస్తుందన్నమాట. మన ఆచార్యులు అప్పుడప్పుడు తీస్తూ ఉంటారు. అక్కడ విషయం ఏంటంటే, ఒక అతను 2 కథలు ఉన్నాయండి, వేదాల్లో వస్తాయి. వాటిని వివరిస్తే ఇప్పుడు చాలా సమయం అయిపోతుంది. అక్కడ మాట మాత్రం, వాక్యం మాత్రం ఏంటి అంటే, తస్మాదపి వధ్యం ప్రపన్నం న ప్రతిప్రయచ్చంతి. ఒక ప్రపన్నుడు ఒకడు వచ్చేసి ప్రపతి శరణాగతి చేశాడు. అతను వధ్యుడైనా సరే, అంటే చంపవలసిన వాడైనా సరే, నా ప్రతిప్రయచ్చంతి, అతన్ని చూపించడం లేదనమాట. ఇప్పుడు ఆ కథలు ఏమవుతుందంటే, ఒక అతన్ని వెంటాడుతూ కొంతమంది వస్తారన్నమాట. అప్పుడు అతను ఒకరిని శరణాగతి చేస్తే వాళ్ళు ఎవరిని ఉద్దేశించి శరణాగతి చేశాడో వారు చూపించారన్నమాట. ఇలా వాడిని దాచిపెట్టేసి చూపించారు. అక్కడ ఈ వాక్యం వస్తుందన్నమాట. వధ్యుడైన ఒకతను ప్రపన్నుడైతే అతన్ని ఎవరు కూడా చూపించరాదు అన్నట్లుగా తాత్పర్యాన్ని ఆ వేదవాక్యం నుంచి తీసుకోవచ్చు మనం. సో అక్కడ ప్రపత్తి, ప్రపన్న అనే మాట వచ్చేసింది అన్నమాట. అదొకటి. మరొకటి ఉపనిషత్తుల్లో వచ్చేటప్పుడు చాలా ప్రసిద్ధమైన ఒక ప్రమాణం. యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై తంహదేవం ఆత్మబుద్ధి ప్రకాశం తంహదేవం ఆత్మబుద్ధి ప్రసాదం. 2 పాఠాలు చెబుతూ ఉంటారు. ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే. ఉపనిషత్తు చెబుతోందన్నమాట, ఎవరైతే బ్రహ్మను సృష్టించారో, ఎవరు ఆ బ్రహ్మకు వేదములను ఉపదేశించారో అటువంటి ఆ పరమాత్మను ఉద్దేశించి ముముక్షువైన నేను శరణాగతి చేస్తున్నాను. ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే. అహం ముముక్షుస్సన్ శరణం ప్రపద్యే. ఇక్కడ ఉపనిషత్తు ఏమంటుంది, నేను శరణాగతి చేస్తున్నాను అంటే ఇలా అంటానమాట. వేద పురుషుడు తన ఆచరణ ద్వారా శరణాగతిని చూపిస్తున్నాడు అన్నమాట. వేదాల్లో ఎన్నో ఉపాయాలు చెప్పబడినా ముముక్షువైన నేను చేసేది ఏంటి అంటే శరణాగతిని చేస్తున్నాను అని ముముక్షుర్వై శరణమహం ప్రపద్య అని. అలాగే న్యాస ఇతి బ్రహ్మ అని తైత్తిరీయ ఉపనిషత్తులో కూడా వస్తుందన్నమాట. న్యాసమేవ అతిరిక్తమాహు అని ఎన్నో ఉపాయాలున్నా ఆ ఉపాయాలన్నిటికన్నా న్యాసశబ్దవాచ్యమైన ప్రపత్తి అది అత్యుత్కృష్టమైనది అని తైత్తిరీయ ఉపనిషత్తులో చెప్పబడింది. అయితే కర్మభాగంలో చూసినా, ఉపనిషత్తుల్లో చూసినా కూడా శరణాగతి ప్రస్తావం ఉన్నదన్నమాట. దాని తర్వాత వేదార్థములను ఉపబృంహణం చేసేటువంటి ఇతిహాసాలు, ప్రసిద్ధమైన ప్రమాణం ఒకటి. ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబృంహయేత్ బిభేత్యల్పశ్రుతాద్వేదో మామయం ప్రతరిష్యతి. ఇతిహాస పురాణాలను సరిగ్గా చదవకుండా వేదార్థమును నిర్ణయించాలనుకుంటే వేదం భయపడిపోతుందంట. అయ్యో, నా అర్థములను వీడు తప్పుగా నిర్ణయిస్తాడు అని.
సో ఇతిహాస పురాణములను చూసి మనము వేదార్థములను నిర్ణయించుకోవాలి. ఆ ఇతిహాస పురాణాలను చూసామనుకోండి, ఇతిహాసాల్లో శ్రీరామాయణం, ఇతిహాస శ్రేష్టమాన శ్రీరామాయణం, దాంట్లో మొత్తం శరణాగతి. మన ఆచార్యులు రామాయణాన్ని శరణాగతి శాస్త్రం అంటారు. ఆ రామాయణ శరణాగతి శాస్త్రం అనే విషయాన్ని మనం 4 ఎపిసోడ్లు చేయొచ్చు. ఎన్ని శరణాగతులు? దేవతా శరణాగతి, లక్ష్మణ శరణాగతి, భరత శరణాగతి, చెప్పుకు విభీషణ శరణాగతి ఎంత ముఖ్యమైన ఒక ఘట్టం అండి. సముద్ర శరణాగతి, ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోవచ్చు అన్నమాట. కాక శరణాగతి, ఇన్ని శరణాగతులను తనలో కలిగినది రామాయణం అనేది. అన్ని శరణాగతుల గురించి చెప్పవలసిన అవసరం ఏంటి? శరణాగతిని ఎవరు అనుష్ఠించాలి, ఎలా అనుష్ఠించాలి, ఎప్పుడు అనుష్ఠిస్తే సఫలమవుతుంది, ఎలా చేస్తే విఫలమవుతుంది, ఈ విషయాలన్నిటినీ చూపించడం కోసమే రామాయణం వచ్చింది. మహాభారతం తీసుకున్నారనుకోండి, మార్కండేయ మహర్షి పాండవులను చూసి చెప్తాడనమాట. సర్వేషామేవ లోకానాం పితా మాతా చ మాధవః గచ్చధ్వమేనం శరణం శరణ్యం పురుషర్షభాః. ఈ లోకాలన్నిటికీ కూడా మాతా పిత మాధవుడే. ఆ మాధవుడిని మీరు శరణుగా ఆశ్రయించండి అని, గచ్చధ్వమేనం శరణం, శరణాగతి చేయండి అని మార్కండేయ మహర్షి పాండవుల గురించి చెప్పారని. ఇలా ఇతిహాసాలు తీసుకున్న పురాణాలు, విష్ణు పురాణం తీసుకుంటే అక్కడ ఎన్నో ముచ్చుకుంద ప్రపత్తి, ఇంకెన్నో ప్రపత్తులు, ఎన్నో సందర్భాల్లో దేవతలు వచ్చి శరణాగతి చేయటం, ఇలా ఎన్నో శరణాగతులను శాస్త్రం అంతటా మనం చూడొచ్చండి. అందుకని శరణాగతి అనేది శాస్త్రసిద్ధము. మన ఆచార్యులు అప్పుడప్పుడు అంటూ ఉంటారు, అది శాస్త్రసిద్ధం సరే, లోకసిద్ధం కూడా. ఒకతను ఒక నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్నాడు అన్నమాట. అయ్యా కాపాడండి కాపాడండి అని అడుగుతున్నాడు. అప్పుడు అక్కడ ఉండేవాళ్ళు, శాస్త్రంలో కాపాడమని ఉన్నదని అడుగుతారేంటి? అయ్యో ఒకడు పాపం మునిగిపోతూ ఉంటే కరుణ కలిగినవాడు, సామర్థ్యం కలిగినవాడు వెళ్ళి కాపాడటం అనేది సహజము. అలా సముద్ర సాగరంలో మునిగేటువంటి మనని సర్వశక్తి అయిన పరమాత్మ వేడుకుంటే కాపాడటం అనేది కూడా అది దానికి ఒక ప్రమాణం అవసరం లేదన్నమాట. కానీ ఎందుకు పరమాత్మ ఇన్నాళ్ళు మనని కాపాడలేదంటే మనం ఇప్పటిదాకా ప్రార్థించలేదు. పరమాత్మ వచ్చి మోక్షం ఇస్తా అన్నా మనం ఎంతమంది అవునంటాం? వద్దండి తర్వాత చూసుకుందాం అనే వాళ్ళమే మనము. అందుకని పరమాత్మ వేచి ఉన్నాడు, కానీ ఇంకేం లేదన్నమాట. సో ఇదండి. అయితే శ్రీరామాయణంలో శరణాగతి అనే ఒక ఎపిసోడ్ కూడా చేద్దాం స్వామి. అయితే శాస్త్రాల్లో అనేక ఉపాయాలు చెప్పబడినా కూడా శరణాగతియే ఉత్కృష్టమైనటువంటి ఉపాయము అని తెలపబడింది అని తెలియజేశారు స్వామి. అయితే కర్మయోగం, భక్తియోగం, జ్ఞానయోగం వీటికన్నా ప్రపత్తి ఏ విధంగా గొప్పది అని ఒకసారి తెలియజేయగలరు స్వామి? కర్మయోగం, జ్ఞానయోగం, భక్తియోగం, శరణాగతి అని 4 ఉపాయాలు చెబుతూ ఉంటారు. మన సంప్రదాయంలో ఇంకెన్నో ఉపాయాలు ఉన్నాయి, కానీ వీటిని ముఖ్యమైన 4 ఉపాయాలు అని అంటారు. వాటిలో కర్మయోగం, జ్ఞానయోగం, భక్తియోగం గురించి విస్తృతంగా భగవద్గీతలో చెప్పబడి ఉన్నది. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో మొదటి 6 అధ్యాయాలలో కర్మయోగం, జ్ఞానయోగం గురించి చెప్పాడు. దాని తరువాత వచ్చేటువంటి 6 అధ్యాయాలలో భక్తియోగం గురించి చెప్పాడు. మిగిలినది ఇంకో షట్కం, ఇంకో 6 అధ్యాయాలు. వాటిలో వీటికి కావలసినటువంటి కొన్ని ముఖ్యమైన విషయములను తెలిపాడు అంటారు. సో భగవద్గీతను 3 షట్కాలుగా విభజన చేస్తారు. మొదటిది కర్మయోగ జ్ఞానయోగాల గురించినది, రెండోది భక్తియోగం గురించినది, వీటికి కావలసిన విషయాలను తెలిపేది 3వ షట్కము అని అంటారు. దీంట్లో ఈ భగవద్గీతలో ఉండేటువంటి విషయాలన్నిటినీ తెలపాలంటే అది విడిగా ఒక వీడియో అయిపోతుంది. మనం తమిళంలో కూడా చేసామన్నమాట, 1 గంటలో భగవద్గీత అని. కానీ ఇప్పుడు అంత లోతుగా వెళ్ళట్లేదు, శరణాగతి మీదే మనకు దృష్టి. ఈ కర్మయోగం, జ్ఞానయోగం, భక్తియోగం అంటే, కర్మయోగం అనగా మనకు శాస్త్ర విహితములైన కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని చేసేటప్పుడు వాటికి ఉండేటువంటి ఫలాల మీద ఆశ లేకుండా, నేను చేస్తున్నాను అనే భావన లేకుండా, నాది ఈ కర్మము అనేటువంటి మమత లేకుండా అనుష్ఠిస్తే దాన్ని కర్మయోగం అంటారు. శాస్త్ర విహితమైన కర్మలు 3 విధాలు.
నిత్యకర్మలు, నైమిత్తిక కర్మలు, కామ్యకర్మలు అంటారు. వీటిని అనుష్ఠించేటప్పుడు వాటి యొక్క ఫలాల మీద ఆశ లేకుండా, ఒక్కోదానికి ఒక్కో రకంగా ఉంటుందండి, ఆ ఫలాల మీద ఆశ ఉండకూడదన్నమాట. అలా చేస్తే దాన్ని కర్మయోగం అంటారు. అలా చేస్తూ పోతూ ఉంటే ధర్మేణ పాపం అపనుదతి అని ఆ ధర్మానుష్ఠానం చేత మనస్సు శుద్ధమవుతుంది అంటారు. కషాయే కర్మభిః పక్వే తతో జ్ఞానం ప్రవర్తతే అని మనస్సులో ఉండేటువంటి కల్మషాలన్నీ కూడా తొలగితే దాని తరువాత జ్ఞానం అనేది పుడుతుంది అంటారు. సో నేరుగా నాకు జ్ఞానం రావాలి, ఆత్మ సాక్షాత్కారం ఏర్పడాలి అని ఆలోచిస్తే అది కుదరదు. అందుకని కర్మానుష్ఠానాలు అంటే సాధారణ అనుష్ఠానంగా కాకుండా ఇటువంటి ముందు చెప్పినటువంటి భావనతో చేస్తే అది కర్మయోగం అవుతుంది. ఆ కర్మయోగం ద్వారా మనస్సును పక్వముగా చేసుకుంటే దాని తరువాత జ్ఞానం వస్తుంది అంటారండి. సో కర్మయోగం అంటే ఇదే. ఫల సంగ ఇత్యాది త్యాగపూర్వకంగా చేసేటువంటి కర్మలు వాటినే కర్మయోగం అంటారు. ఆ కర్మయోగం ద్వారా మనస్సును పరిశుద్ధం గావించుకోవాలి, పరిశుద్ధం చేసుకోవాలి. అలా చేసుకున్న తరువాత ఆత్మ గురించి అనుసంధానం చేయాలి. దాన్నే జ్ఞానయోగము అని అంటారు. ఆత్మ విషయకమైన సాక్షాత్కారమును పొందుట అనేదే నెక్స్ట్ స్టెప్ అన్నమాట. సో కర్మయోగం చేస్తే మనస్సు శుద్ధమవుతుందా? మనస్సు శుద్ధమవుతేనే దాని తర్వాత ఆత్మ గురించిన జ్ఞానం ఏర్పడుతుంది అంటారు. ఇప్పుడు ఒక అద్దం ఉందనుకోండి, అద్దం మీద చాలా ఏదో కాలుష్యం ఉంది, కల్మషం ఉందనుకోండి. అప్పుడు ఆ అద్దం ముందు మనం నిల్చుంటే మన ముఖం దాంట్లో కనబడుతుందా? కనబడదు. కానీ ఆ కాలుష్యం ఏదైతే ఉందో అక్కడ ఉండేటువంటి ఆ డస్ట్ అదంతా కూడా మనం దాన్ని శుద్ధి చేసేసామంటే ఏమవుతుంది? అప్పుడు కనబడుతుంది. అలాగే ఈ మనస్సును కూడా శుద్ధి చేసుకుంటే దాని తరువాత ఆత్మజ్ఞానం ఏర్పడుతుంది అంటారు. సరే, ఆ ఆత్మజ్ఞానం వెంటనే ఏర్పడుతుందా అంటే అలా ఏర్పడదు. ఆ కాలంలో ఈ ట్యూబ్ లైట్లు ఉండేవి, ఈ కాలంలో ఎల్ఈడి లైట్లు వచ్చేసాయి. మనం స్విచ్ నొక్కితే చాలు వెలుగుతున్నాయి. కానీ ఆ ట్యూబ్ లైట్లు ఆ కాలంలో వేస్తే అలా వెలగటం పోవటం అలా అయ్యి కొంతసేపు తర్వాత వెలిగేవన్నమాట. కొన్నిసార్లు అది వెలుగుతుందా లేదా అనే సందేహంలోనే మనం ఉండిపోతాం. అలాగే ఆత్మ సాక్షాత్కారం ఏర్పడాలన్నా ఇతను ఎంత ప్రయత్నించినా ఆ ఆత్మ కనబడటం పోవటం అలా అయ్యి దాని తర్వాత చివరికి ఆత్మ సాక్షాత్కారం ఏర్పడుతుంది. ఆత్మ సాక్షాత్కారం ఏర్పడింది అంటే అర్థం ఏంటి? దాని తరువాత ఇతను ఎప్పుడు కన్ను మూసుకున్నా ఆత్మ సాక్షాత్కారం అవుతుందన్నమాట. అనుకున్నప్పుడు ఆత్మను సాక్షాత్కరించవచ్చును. అదే ఆత్మ సాక్షాత్కారం పొందటం. కర్మయోగం చేయాలి, దాని తర్వాత మనస్సు శుద్ధి అవుతే జీవాత్మ గురించి అనుసంధానం ప్రారంభించవచ్చును. అది ఆత్మ సాక్షాత్కారంతో పూర్తవుతుంది. ఆ ఆత్మ సాక్షాత్కారం వచ్చేసిందంటే జ్ఞానయోగం పూర్తయిపోయిందని అర్థం. కర్మయోగం, జ్ఞానయోగాలు పూర్తయ్యాయి. ఇప్పుడు ఆ ఆత్మ సాక్షాత్కారం వచ్చిన తరువాత ఆ ఆత్మానుసంధానంతో భక్తి యోగానికి విరోధి అయిన పాపాలన్నీ పోతాయంట. ఆ జ్ఞానము చేత భక్తి విరోధి పాపం పోతే దాని తర్వాత భక్తి యోగం అంటే జీవాత్మకు అంతర్యామి అయిన పరమాత్మను ధ్యానం చేయటం, అదే భక్తి యోగము అని చెప్పబడుతుందండి. భగవంతుని యొక్క నిరంతర ధ్యానము, దాన్నే భక్తి యోగం అంటారు. తైలధారావత్ అవిచ్ఛిన్న స్మృతి సంతాన అని అంటారు. మీరు చూసారంటే జలప్రవాహం ఉందనుకోండి, ఆ జలప్రవాహం సాఫీగా ఉండదన్నమాట. కానీ ఒక నూనె ప్రవాహం చూసారంటే అది ఎలా ఉంటుంది? దాంట్లో నుంచి చుక్కలు బయటికి రావటం ఏముండదు, అది అలా సాఫీగా పడుతుంది. అలాగే భక్తి యోగం అంటే భగవంతుని గురించి నిరంతరముగా ధ్యానం చేయటం. దీని గురించి మన రామానుజుల వారు గీతాభాష్యంలో, శ్రీభాష్యంలో కూడా వివరించారు. దాన్ని ఉపాసనం అంటారు, భక్తి అంటారు, ధ్యానం అంటారు. సో ఇది భక్తి యోగం. ఈ భక్తి యోగంలో పరమాత్మ సాక్షాత్కారం రావాలి. దానికి ప్రయత్నిస్తూ ఉంటే చివరికి ఒకనాడు పరమాత్మ సాక్షాత్కారం ఏర్పడుతుందంట.
అప్పుడేంటి అంటే ముందు చెప్పినట్లు అప్పుడేంటంటే ముందు చెప్పినట్లుగానే పరమాత్మ సాక్షాత్కారం ఏర్పడింది అంటే దాని తరువాత ఇతను అనుకున్నప్పుడంతా కూడా పరమాత్మతో అనుభవించవచ్చును, పరమాత్మను సాక్షాత్కరించవచ్చును. ఇదంతా కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం ఇవన్నీ జరగటానికి ఎంత సమయం పడుతుంది తెలుసా మీకు? అనేక జన్మలు అంటారు. జన్మాంతర సహస్రేషు తపో జ్ఞాన సమాధిభిః నరాణాం క్షీణపాపానాం కృష్ణే భక్తి ప్రజాయతే. కృష్ణుని యందు భక్తి రావాలంటే దానికి జన్మాంతర సహస్రేషు, సహస్రం అంటేనే 1000, సహస్రాణి అంటే ఎన్నో వేల సంవత్సరాలు, ఎన్నో వేల జన్మలు. ఆ జన్మల్లో తపస్సు, జ్ఞానము, సమాధి వీటిని పొందితే చివరికి కృష్ణే భక్తి ప్రజాయతే. సో ఈ కర్మయోగ, జ్ఞానయోగ, భక్తి యోగాలన్నీ కూడా సక్రమంగా జరగటానికి ఎన్నో జన్మలు పడతాయంటారు. ఆ భగవత్ సాక్షాత్కారం వచ్చిన తరువాత కూడా ప్రారబ్ధ కర్మం ఎంత ఉందో దానికి తగినట్లు ఇంకెన్నో జన్మలు తీయాల్సిన అవసరం కూడా ఏర్పడవచ్చును అంటారు. ఇదండి కర్మయోగ, జ్ఞానయోగ, భక్తి యోగములు. దాసుడు చాలా సులభంగా చెప్పేశాను. ఆలోచించండి, 12 అధ్యాయాల్లో ఉండే విషయాన్ని దాసుడు చెప్పాను. 12 నిమిషాలు కూడా తీసుకోలేదన్నమాట. అందుకని చాలా సంగ్రహంగా చెప్పాను. దాంట్లో లోతుగా వెళ్తే ఇంకా చాలా విషయాలు ఉన్నాయన్నమాట. కానీ దీన్ని వింటూ ఉంటేనే మనకేమనిపిస్తుంది, చాలా స్వామి ఇది అర్థం చేసుకోవడానికే కష్టంగా ఉంది, ఆచరించటం ఎలా? అటువంటి భావన అర్జునికి కూడా ఏర్పడిందంట. అర్జునుడు చూస్తున్నాడు, కృష్ణ యుద్ధం చేయమని చెప్తావనుకుంటే ఏదో కర్మయోగం అంటున్నావు, జ్ఞానయోగం అంటున్నావు, భక్తి యోగం అంటున్నావు, వీటిని ఎలా అనుష్ఠించటం? నాకంత శక్తి లేదే అని ఒకవైపు, వీటిని చేయటానికైనా శక్తి లేదు అనే భావన అర్జునునికి కలిగిందంట. మరొకటి ఏంటంటే ఈ భక్తి యోగం గురించి చెబుతూ నన్ను ధ్యానం చేయాలి అంటాడు కృష్ణుడు. అప్పుడు తన గురించి చెప్పుకోవాలి కదా. అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడంటే తన వైభవం అంతా తెలుపుతాడు. అలా తెలిపేటప్పుడు ఒక చోట ఏం చేస్తాడంటే ఈ జీవాత్మ, ఈ ప్రకృతి ఇవన్నీ కూడా నన్ను చెందినవే, నావి అంటాడు. దాన్ని విన్నప్పుడు అర్జునునికి ఒక రకమైన సంశయం ఏర్పడుతుంది. కృష్ణుని యొక్క అభిప్రాయం ఏంటి? నేనే స్వామిని, నేను స్వామి, మీరందరూ కూడా నా వస్తువులు. సంస్కృతంలో స్వం అంటారు, అదే తెలుగులో సొత్తు అంటాం కదా. భగవంతుడు స్వామి, ఇవన్నీ కూడా సొత్తు. ఇప్పుడు అర్జునుడు 2 విషయాలు గమనించాడు. ఒకటి, కర్మయోగ, జ్ఞానయోగ, భక్తి యోగాలను చేయటం కష్టం. మరొకటి, అక్కడ వచ్చేటప్పుడు పరమాత్మ కృష్ణుడు ఏమన్నాడు? నేను స్వామి, నువ్వు నా సొత్తు అన్నాడు. ఇప్పుడు లోకంలో ఒక స్వామి, ఒక సొత్తు, ఆ ఆస్తిని, ఆ సొత్తును కాపాడుకునేది ఎవరు? స్వామి కాపాడుకుంటారు. ఇప్పుడు మా ఇంటి మీద ఎవరో కేసు పెట్టారనుకోండి, అప్పుడు కోర్టుకి ఎక్కేది ఎవరు? నేనా? మా ఇల్లు ఎక్కుతుందా? నేనే ఎక్కాలి, నేనే స్వామి. అలాగే నాకు పరమాత్మ కృష్ణుడే స్వామి అయితే నేనేదో చేసి పరమాత్మను పొందటం ఏంటి? ఆ కృష్ణుడే కదా నన్ను పొందాలి, ఆ కృష్ణుడే కదా నన్ను స్వీకరించాలి అనేటువంటి ఒక భావన కూడా ఏర్పడింది అని మన ఆచార్యులు చెబుతారన్నమాట. ముముక్షుపడి మొదలగు గ్రంథాల్లో అర్జునునికి ఈ 2 విషయాల గురించిన సంశయాలు, ఒక శోకం ఏర్పడింది అని అంటారు. నేను చేయలేను, చేయకూడదు, 2 విషయాలండి. పరమాత్మ స్వామి తను చూసుకుంటాడు, నేనేం చేయటం, నేనేదో చేసి పరమాత్మను పొందటం ఏంటి అని ఆలోచించినప్పుడు సరే అని కృష్ణుడు ఉపదేశించాడు. దేని ఉపదేశించాడు? శరణాగతిని ఉపదేశించాడు అంటారు. భగవద్గీతలో 18వ అధ్యాయంలో వచ్చేటువంటి శ్లోకం సర్వధర్మాన్ పరిత్యజ్య అనే శ్లోకం. మన సంప్రదాయంలో రహస్యత్రయంలో ఒక రహస్యం ఆ సర్వధర్మాన్ పరిత్యజ్య అనేది. అయితే అది ఎందుకు వచ్చింది? అర్జునునికి శోకం కలగటం చేత మా శుచః, నువ్వు శోకించకు అని కృష్ణుడు చెప్పడం కోసమని ఆ శ్లోకాన్ని అనుగ్రహించాడు. ఆ శోకం ఎందుకు కలిగింది అంటే దాసుడు ఇప్పుడే చెప్పాను అన్నమాట. ఒకటి చేయటం కష్టం, మరొకటి చేయకూడదు. ఈ 2 విషయాలను అర్థం చేసుకొని అర్జునుడు ఉండగా అప్పుడు నువ్వు బాధపడకు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి అని కృష్ణుడు అన్నాడు. ఇప్పుడు ఇదే
మిగతా ఉపాయాలకు శరణాగతికి ఉండేటువంటి తేడా, విశిష్టత, అవి చేయటానికి కష్టం, దుష్కరము అంటారు. ఇది అలా కాదు, సుకరము. అది స్వరూప విరుద్ధము అంటారు. ఇటువైపు శరణాగతి స్వరూప అనుగుణము అంటారు. సరేనా? అదే దీనికి ఉండేటువంటి గొప్పతనం. స్వామి, ఇప్పుడు మీరు తెలియజేస్తూ 1 దుష్కరము, 2 స్వరూప విరుద్ధము అని తెలియజేశారు స్వామి. వాటి గురించి ఇంకొంచెం విస్తృతంగా వివరిస్తే. దుష్కరము అంటే చేయటానికి కష్టమని. కర్మయోగం కానీ, జ్ఞానయోగం కానీ, భక్తి యోగం కానీ అది ప్రారంభించి అవి సిద్ధించే వరకు వేచి ఉండటం కానీ, మనస్సును బాగా నియంత్రణలో పెట్టుకొని ప్రవర్తించటం కానీ సులువు కాదు కదా. దుష్కరం అంటే అదే అర్థమైపోతుంది. స్వరూప విరుద్ధము అంటే అక్కడే కొంచెం క్లారిటీ కావాలి మనకు. ఇప్పుడు చూడండి, స్వరూపము అంటే ఇక్కడ భగవంతునికి మనము దాసులము అనే ఒక విషయాన్ని కిందటి వీడియోలో చూసాం మనం. ఇక్కడ భగవంతుడు స్వామి, మనము సొత్తు అనే విషయాన్ని కూడా చెప్పాను. అంటే భగవంతుడు మన స్వామి, మనం భగవంతుని కోసం ఉండేవాళ్ళం, భగవంతుణ్ణి ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం మనం. అతను స్వతంత్రుడు, మనము పరతంత్రులము అంటారు. దీన్ని ఒక ఉదాహరణ ద్వారా వివరిస్తాను. శ్రీరామాయణం అనేది శరణాగతి శాస్త్రం అంటూ ఉంటారు, అవునా? దాంట్లో సీతమ్మ అశోకవనంలో ఉన్నప్పుడు ఒక మాట అంటుంది, అసందేశాత్తు రామస్య తపసశ్చానుపాలనాత్ నత్వా కుర్మి దశగ్రీవ భస్మభస్మార్హ తేజసా. ఒక తపస్సు ఉన్నది, మా రాముల వారి సందేశం ఇంకా దొరకలేదు, అందుకని నేను నిన్ను ఇంకా భస్మము చేయలేదు రావణ అంటుంది. నత్వాకుర్మి దశగ్రీవ భస్మభస్మార్హ తేజసా అని అంటుంది. ఇక్కడ సీతమ్మ వెల్లడించేది ఏంటి అంటే, నాకు నిన్ను భస్మము చేసేటువంటి శక్తి ఉంది, కానీ నేను చేయట్లేదు. ఎందుకంటే మా భర్తను నేను నమ్మి ఉన్నాను. నన్ను కాపాడవలసింది ఎవరు అంటే వారే కాపాడాలి. సీతమ్మ శీతోభవ హనుమత అంది. హనుమంతుని యొక్క తోకలో నిప్పు పెట్టినప్పుడు సీతమ్మ శీతోభవ హనుమత, శీతోభవ హనుమత అని అగ్నికి చెబితే, ఆ సందర్భంలో నిప్పు హనుమంతుని తోకలో ఉన్న ఆ నిప్పు వల్ల ఎటువంటి బాధ కలగలేదు ఎవరికి? హనుమంతునికి. అప్పుడు సీతమ్మ యొక్క ఆదేశంతో అగ్ని శీతలముగా ఉంటే అదే అగ్ని భస్మం చేయలేడా అంటే ఖచ్చితంగా చేయగలుగుతాడు. సీతమ్మ యొక్క నియమనము, సీతమ్మ యొక్క సహాయం ఉంటే గనుక. కానీ సీతమ్మదేవి అలా చేయాలి అనుకోలేదు. కారణం ఏంటి? నేను మా ఆయనను నమ్మి ఉన్నాను, వారు రావాలి. నాకు శక్తి ఉన్నా సరే నేను వారినే ఎదురు చూస్తాను, వారు రావాలి, వారు నన్ను తీసుకువెళ్ళాలి. శరయిస్తు సంకులాం కృత్వా లంకాం పరబలార్దన మాం నయేద్ ఏది కాకుత్స్థ తత్తస్య సదృశం భవేద్ అంటుంది. మా ఆయన రావాలి, వారు వచ్చి వారి శరాగ్నితో ఈ లంకను భస్మం చేయాలి, దాని తరువాత నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళాలి. మాం నయేత్ ఏది కాకుత్స్థ తత్తస్య సదృశం భవేద్. అదే వారి యొక్క స్వరూపానికి సరిగ్గా తగినట్లు ఉంటుంది. అంటే వారెవరు? రక్షకులు, వారెవరు? స్వామి. ఆ స్వామి తన సొత్తును కాపాడుకోవాలి, రక్షకుడు తన రక్ష వస్తువును కాపాడుకోవాలి. అందుకని ఆ పరమాత్మ యొక్క స్వరూపానికి సదృశంగా ఉండేది ఏంటి అంటే వారు రావాలి, నన్ను కాపాడాలి. సో ఇక్కడ దాసుడు చెప్పదలుచుకుంది ఏంటి అంటే, సీతమ్మ చూపించేది ఏంటి? పరమాత్మ స్వామి, వారిని మనం ఎదురు చూడాలి అంతే. అలాంటప్పుడు మన స్వరూపం ఏంటి అంటే పారతంత్ర్యము అంటారండి. శేషత్వము, పారతంత్ర్యము 2 మాటలు అంటారు. శేషత్వం అంటే పరమాత్మ కోసం ఉన్నాం మనం, పరమాత్మకు దాసులుగా ఉన్నాం మనం, దాన్నే శేషత్వము అంటారు. మరొకటి పారతంత్ర్యము అంటే భగవంతునికి పరతంత్రులుగా ఉన్నాం మనం. భగవంతుడు స్వతంత్రుడు, తనకు కావలసినట్లు ఉంటాడు. మనం అలా కాదు, భగవంతుడు మనల్ని ఎలా పెడితే అలా ఉండటానికి మనం ఉన్నాం. పారతంత్ర్యం అంటారు. ఎలా అంటే మన భరతుడిలాగా. లక్ష్మణస్వామి ఏమైనా సరే నేను మీతో పాటు వస్తానన్నారు, వచ్చేసారు. వారు శేషత్వాన్ని చూపించారు, భగవంతుని కోసం ఎప్పుడు కైంకర్యాలు చేస్తూ ఉండాలి. కానీ భరతుడు రాముల వారు నువ్వు రాజ్యంలో ఉండి రాజ్య పరిపాలన చేయాలి అని నియమిస్తే చివరికి సరైన వెళ్ళిపోయాడు అన్నమాట. దాన్ని పారతంత్ర్యం అంటారు. పెరుమాళ్ళు మనని ఇలా నియమిస్తే అలా ఉండటం, దాన్నే పారతంత్ర్యం అంటారండి.
సో ఆ శేషత్వ పారతంత్ర్యాలు అనేవి మనకు స్వరూపం అన్నమాట. వాటికి విరుద్ధంగా ఉంటాయి ఏంటి? కర్మయోగ, జ్ఞానయోగ, భక్తి యోగాలు. అంటే నేనేదో చేశాను, నేను చేసిన కర్మయోగం ద్వారా నేనే భగవంతుణ్ణి పొందుతాను అనుకుంటే అక్కడ తప్పు. సరేనా? తర్వాత మళ్ళీ చెబుతానండి, మన కర్మ జ్ఞాన భక్తులు ఉంటాయా లేదా అంటే దానికైనా సమాధానం మళ్ళీ చెబుతాను. ఎందుకంటే మళ్ళీ ఒక స్వామి శరణాగతి చేసిన వాళ్ళకి అసలు కర్మ ఉండదు, జ్ఞానం ఉండదు, భక్తి ఉండదని చెప్పేశారని అనుకోకూడదు. అవి మనకు ఎలా ఉంటాయనే విషయాన్ని మళ్ళీ చెబుతాను. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనము భగవంతుణ్ణి ఎదురు చూసి ఉండేవాళ్ళం. అటువంటి మనకు మన రక్షణలో అన్వయం లేదు అంటారు. మనం రక్షించుకోవాల్సిన అవసరం మనకు లేదు, పరమాత్మ చూసుకుంటాడు, భగవంతుడు చూసుకుంటాడు. అందుకని నేను ఏదో ఒకటి చేసి ఆ ఉపాయం ద్వారా భగవంతుణ్ణి పొందుతాను అనుకుంటే అది తప్పు, అది స్వరూపానికి విరుద్ధము. మన పారతంత్ర్యం అనేటువంటి స్వరూపానికి అది విరుద్ధము అంటారు. మనం ఎలా ఉండాలంటే భగవంతుడు ఏం సంకల్పిస్తే అలా ఉండాలండి. మనం అచిద్వత్ పారతంత్ర్యం అంటారు. ఇప్పుడు ఫోన్ రిమోట్ ఏదో ఉందనుకోండి, దాన్ని మనం ఎక్కడికి పడేసామనుకోండి, అది అడుగుతుందా? ఎందుకంటే పడేసారు నన్ను అడగదు. పడేసావా అక్కడ ఉంటుంది. దాన్ని తీసుకొని మళ్ళీ వాడారా మీరు, సరే అంటుంది, అంతే. అలా ఉండాలంట. పరమాత్మ మనల్ని సంసారం పెడితే సరే, మోక్షాన్ని తీసుకెళ్తే సరే అని అటువంటి పారతంత్యంతో మనం ఉండాలి. అలా పరతంత్రులుగా ఉండేవాళ్ళు తమ కోసం అని ఏం చేసుకుంటారు? ఏం చేసుకోరు అన్నమాట. సో మనం అలాగే ఉండాలి. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, భగవంతుడు చూసుకుంటాడనే భావనతో ఉండాలి. సో ఆ పారతంత్యం అనే స్వరూపానికి నేనేదో ఉపాయాన్ని అనుష్ఠించి దాని ద్వారా మోక్షానికి వెళ్తాను అనుకోవటం విరుద్ధము. అదే స్వరూప విరుద్ధం అంటారు. స్వామి కర్మజ్ఞాన భక్తుల గురించి చెప్తూ అవి మనకు ఉంటాయా లేదా అనేది వివరిస్తానన్నారు స్వామి. ఈ సందర్భంగా అది కూడా వివరిస్తే. అంటే దాసుడు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు కర్మయోగాన్ని, జ్ఞానయోగాన్ని, భక్తి యోగాన్ని ఉపాయంగా భావించకూడదు అనేది విషయం అండి. చివరికి మనం ఏమన్నాం, అసలు కర్మలు చేయకూడదని చెప్పట్లేదు, జ్ఞానం కూడదని చెప్పట్లేదు, భక్తి వద్దని చెప్పట్లేదు. మనం ఏమంటున్నాం, దాన్ని ఉపాయముగా భావించకండి. ఇప్పుడు కర్మలు చేయాలంటే చేయాలి. ఎలా చేయాలి? కైంకర్యంగా చేయాలి. సో కర్మయోగానికి కైంకర్యానికి వ్యత్యాసం ఏంటి? నేను ఏదో చేసి మోక్షాన్ని పొందుతాను అనుకుంటే కర్మయోగం. అలా కాకుండా నేను చేసే పనులు ఎందుకంటే భగవంతుణ్ణి ప్రసన్నునిగా చేసుకోవడం కోసం అని అంటే దాంట్లో తప్పలేదు. సో మన ఆచార్యులు ఏమంటారు, కర్మం కైంకర్యత్తిలే పుగుం అంటారు. కర్మ లేదా అంటే లేదు. ఎలా లేదు? ఉపాయంగా లేదు, కైంకర్యంగా మళ్ళీ వచ్చేస్తుంది అన్నమాట. ఇలా అంటూ ఉంటారు. మనం కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి సర్వధర్మాన్ని పరిత్యజ్య అని అలా తోసేస్తాం అన్నమాట. ఫ్రంట్ డోర్ నుంచి అది బయటికి వెళ్ళిపోతున్నాయి, అలా బ్యాక్ డోర్ నుంచి లోపల వచ్చేస్తుంది అన్నమాట. ఉపాయంగా బయటికి వెళ్ళిపోయింది, కైంకర్యంగా లోపలికి వచ్చేసింది కర్మము. అప్పుడు కర్మయోగం ఉందంటే, కర్మయోగం లేకపోయినా కర్మలు కైంకర్య రూపంగా వస్తాయండి. వేటిని కైంకర్యంగా చేయాలంటే అది మరొకటి. నేను చేసే పనులంతా చేసి సర్వం శ్రీకృష్ణ అర్పణం, భగవత్ కైంకర్యం అంటే అది కుదరదు. మనం ఏది కైంకర్యం, ఏది భగవంతునికి నచ్చినదే నేను తెలుసుకొని చేయాలి, అనుష్ఠించాలి. సో అది కైంకర్యం. సో కర్మ మనకు ఉందంటే కైంకర్య రూపంగా ఉంది. జ్ఞానం అంటే ఆత్మ గురించి తెలుసుకోవటం అన్నాం. ఆ జ్ఞానం కూడా కావాలి కదా మనకు. నేను పరమాత్మకు దాసుడను, శేషభూతుడను అని తెలుసుకోవటం చాలా ముఖ్యం. అందుకని ఆ జ్ఞానం అనేది ఆత్మ యొక్క అనుసంధానంలో అంతర్భవిస్తుంది. అవునా? సో జ్ఞానం కూడా మనకుంది. దాని తర్వాత భక్తి కూడా కావాలండి. భక్తి వల్ల నాకు మోక్షం దొరుకుతుందంటే తప్పు, కానీ భక్తి కావాలంటే కావాలి. మన పురుషార్థం ఏంటి? కైంకర్యం. ఒకరికి కైంకర్యం బాగా చేయాలంటే మనకేం కావాలి? భక్తి కావాలండి. ముందు వీడియోలో కూడా చూసామన్నమాట. భగవంతుని మీద అపారమైన భక్తి ఉంటేనే మనకు కైంకర్యం చేయటం అనేది కుదురుతుంది. అప్పుడే ఆ కైంకర్యం మీద ఆసక్తితో మనం కైంకర్యం చేయగలుగుతాం. సో భక్తి కావాలంటే భక్తి కూడా కావాలి. అప్పుడు కర్మజ్ఞాన భక్తులు కావాలా వద్దా అంటే కావాలి, ఉపాయంగా వద్దు. ఈ రూపాలలో ఆ మూడు కూడా మనకు కావాలి. చివరికి అర్థం ఏంటి? నేనేదో చేసేసాను, దాని ద్వారా మోక్షాన్ని పొందుతానని కాదు. నేను చేయటం భగవంతుణ్ణి ప్రసన్నునిగా చేసుకోవటం కోసం అంతే. భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవటం కోసం అంతే. నాకు మోక్షాన్ని ఇచ్చువాడు పరమాత్మ, మోక్షానికైన ఉపాయము కృప అనేదే శరణాగతి తత్వం అన్నమాట. అది స్వామి. అయితే ఈ కర్మల విషయంలోకి వచ్చేసరికి స్వామి, శాస్త్రం విధించినటువంటి నిత్య నైమిత్తిక కర్మలన్నీ చేసుకుంటూ కామ్యకర్మలకు దూరంగా ఉండమంటారా స్వామి? ఖచ్చితంగా. కర్మయోగంలో
నిత్య నైమిత్తిక కామ్యకర్మలు 3 కూడా ఉంటాయి. కానీ వాళ్ళు ఆ ఫలాన్ని ఆశించకుండా చేస్తారన్నమాట. ప్రపన్నులకు వచ్చేసరికి కామ్యకర్మలు ఏ విధంగానూ రావు, ఏ విధంగానూ కామ్యకర్మలు కూడదు. ఆ నిత్య నైమిత్తిక కర్మల్లో కూడా ఏ కర్మలు చేయాలి, ఏంది చేయకూడదని లక్ష్మీతంత్రం మొదలగు శాస్త్రాల్లో చెప్పబడి ఉన్నది. దానికి తగినట్లుగానే మన పెద్దలు కూడా నిర్ణయించుకున్నారు. సంధ్యావందనం చేయాలి, అమావాస్య తర్పణం, కొన్ని సందర్భాల్లో తర్పణం, శ్రాద్ధం, ఇలాంటి విషయాలు ఉన్నాయన్నమాట. ఇలాంటి వాటిని మాత్రమే అనుష్ఠించాలి. మన పెద్దలు చూపించారు. శయ్యాదన శయ్యోం అంటుందన్నమాట ఆండాళ్. మన పెద్దవాళ్ళు ఏం చేశారో అది అనుష్ఠించాలి. మన పెద్దవాళ్ళు అంటే మళ్ళీ మా ఇంట్లో పెద్దలు ఇది చేశారండి అది చేశారని కాకుండా మన పూర్వాచార్యులు ఏం చూపించారు, వాళ్ళ అనుష్ఠానం ఏంటి, వాటిని మనం సరిగ్గా అర్థం చేసుకొని దానికి తగినట్లుగా ఆచరించాలండి. అందుకని వాళ్ళు ఎక్కువగా ఈ మిగతా కామ్య ఉపాయాల వైపు వెళ్ళలేదు. స్వామి, ఇంకా ఇలా శరణాగతి గురించి చర్చించుకుంటూ వెళ్తే అనేక విషయాలు ఉన్నాయి స్వామి. కానీ ముఖ్యమైనటువంటి అన్ని విషయాలు కూడా మీ ద్వారా మేము నేడు తెలుసుకున్నాం స్వామి. దానికి ధన్యులమయ్యామని భావిస్తున్నాం స్వామి. అడిగిన రామానుజదాసన్ చెప్పడం మాకు భాగ్యం అంతే. దీంట్లో శరణాగతి అంటే అదొక పెద్ద సముద్రం అండి. శ్రీవచనభూషణం, ముముక్షుపడి, ఆచార్య హృదయం లాంటి ఎన్నో గ్రంథాల్లో ఎన్నో విషయాలను వాళ్ళు తెలిపారు. మనం ఎన్ని వీడియోలు చేసినా చాలదు. అందుకని మనకు తెలిసిన విషయాలను ఒక రకంగా ఈ వీడియోలో చెప్పాము. దాన్ని అందరూ కూడా బాగా అర్థం చేసుకొని అపార్థం చేసుకోకుండా ఏం చెప్పదలుచుకున్నాం, దానికైనా ప్రమాణాలు ఏంటి అని పరిశీలించి దాన్ని తగినట్లుగా మీరు మీ జీవితాన్ని కూడా మలుచుకోవాలి అనేది మా అభిప్రాయము. మళ్ళీ ఇంకా మంచి ప్రశ్నలు ఏవైతే ఉన్నా, ప్రాక్టికల్గా ఉన్నా సరే, అది సిద్ధాంతపరంగా ఉన్నా సరే, మంచి ప్రశ్నలు ఉంటే వాటిని అడిగారంటే దానికైనా సమాధానాలు కూడా ఇవ్వబడతాయి. ఇటువంటి చర్చలు మరిన్ని తెలుగు భాషలో ఇకపైన రావాలని దాసుడి యొక్క విజ్ఞాపన. ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. ధన్యోస్మి స్వామి. అడియన్ రామానుజదాసన్. ఈ వీడియోని వీక్షించిన మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. సనాతన ధర్మం గురించి, ముఖ్యంగా శ్రీ వైష్ణవ సంప్రదాయం గురించి అందరికీ తెలియాలి. లోకంలో వీటి యొక్క గొప్పతనం ఏంటో అందరూ తెలుసుకునేలా చేయాలి అనే సదుద్దేశంతో ఈ ఛానల్ ప్రారంభించడం జరిగింది. ఒక్కొక్క వీడియో మీ ముందుకు రావడానికి వెనుక చాలా పరిశ్రమ దాగి ఉంటుంది. అది వీడియో రికార్డ్ చేయడం దగ్గర నుంచి దాన్ని ఎడిట్ చేయడం, ఆ లైట్స్, ఆ కెమెరా, ఇదంతా కూడా ఎంతో శ్రమ తర్వాత ప్రయత్నంతో కూడుకున్నటువంటి అంశం. ఒక గంట సేపు మీ అందరూ ఎన్నో విషయాలు తెలుసుకున్నా దాని వెనకాల ఒక 30-40 గంటల శ్రమ అనేది దాగి ఉంటుంది. కాబట్టి ఈ మా యొక్క ప్రయత్నానికి ఏ విధంగా సహాయపడాలి అని అనుకున్నా కూడా దానికి కావలసినటువంటి లింక్స్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ఉంటాయి. అదేవిధంగా కూడా మీ స్క్రీన్ పైన కూడా ఆ డీటెయిల్స్ని మీరు వీక్షించవచ్చును. ధన్యవాదాలు.